హలో నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ఆంధ్రప్రదేశ్ సంబంధించిన తాజా రాజకీయ పరిణామాలపైన మనతో మాట్లాడడానికి జై భీమ్రావ్ భారత్ పార్టీ అధ్యక్షులు జడ శ్రవణ్ కుమార్ గారు మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. సో ఆంధ్రప్రదేశ్ సంబంధించిన తాజా రాజకీయాలు జడ శ్రవణ్ కుమార్ గారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్, మేజర్గా నిన్న ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మేజర్గా గమనిస్తోంది చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన కేసులు. ఓ ముఖ్యమంత్రి తనపైనున్న కేసుల్ని విత్డ్రా చేయించుకుంటున్నారు అధికారాన్ని అడ్డం పెట్టుకొని, ఇలాంటి ఒక ప్రచారం జరుగుతుంది. ఏసీబీ కోర్టు రెండు కేసులు ఎత్తేసింది, మిగతా కేసులు కూడా ఎత్తేయడానికి రంగం సిద్ధమవుతున్నట్లుగా చూస్తున్నాం. అసలు ఈ అంశానికి సంబంధించి ఏం జరిగింది, ఏం జరగబోతోంది, ఏం జరిగే అవకాశం ఉంది ఫర్దర్గా? ఈ నరసింహ గారు, ఇక్కడ మనం మనం రాజ్యాంగం దగ్గర నుంచి వద్దాం. కాన్స్టిట్యూషన్ నుంచి వస్తే సార్, కాన్స్టిట్యూషన్ లో 3 ప్రధానమైనటువంటి ఎగ్జిక్యూటివ్, లెజిస్లేటివ్, జ్యుడిషియల్. అయితే లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియల్ అంటే చట్టాలను తయారు చేసే బాధ్యత ఎంపీలు ఎమ్మెల్యేల మీద ఉంటే, దాన్ని బాధ్యతాయుతంగా ఎగ్జిక్యూట్ చేసేటువంటి బాధ్యత ఎగ్జిక్యూటివ్ మీద ఉంటే, వీళ్ళు చేసినటువంటి చట్టాల్లో కానీ లేకపోతే ఇంప్లిమెంట్ చేసే విధానంలో ఏదైనా తప్పు ఒప్పులు ఉంటే దాన్ని కరెక్ట్ చేసేటువంటి బాధ్యత జ్యుడిషియరీ ఉంటుంది. ఈ 3 కూడా ఎవరి మీద ఇంటర్ డిపెండెంట్ ఇన్స్టిట్యూషన్స్ కావు. 3 కూడా సపరేట్ అంగాలు. అయితే ఈ 3 సపరేట్ అంగాల్లో హ్యాండ్ అండ్ గ్లోవ్గా పనిచేసే అవకాశం ఉన్నది లెజిస్లేటివ్ కి, ఎగ్జిక్యూటివ్. ఎందుకంటే మంత్రులు నిర్ణయాలు చేసినప్పుడు వాటిని అమలు పరిచేటువంటి బాధ్యత, ఎవ్రీడే వాళ్ళతో ఇంటరాక్ట్ చేయాల్సినటువంటి బాధ్యత ఈ ఎగ్జిక్యూటివ్ ఉంటుంది. ఈ ఎగ్జిక్యూటివ్ వ్యవస్థ, లెజిస్లేటివ్ వ్యవస్థ కలిసి ప్రాపర్ గా పని చేయకపోతే జ్యుడిషియరీ కమింగ్ టు ద ప్లే. ఇదాది మన దేశం యొక్క స్ట్రక్చర్ ఇలాగే ఉంటుంది. కానీ రోజు రోజుకి ఎలా అయిపోతుంది అంటే, ఈ 3 స్ట్రక్చర్స్ లో 2 స్ట్రక్చర్స్ ఆల్రెడీ హ్యాండ్ అండ్ గ్లోవ్గా వర్క్ చేస్తున్నాయి. వాళ్ళు ఇద్దరు కూడా కొల్యూడ్ అయిపోయి వ్యవస్థల మొత్తాన్ని సర్వనాశనం చేస్తున్నారు. నెంబర్ 1 లెజిస్లేటివ్, నెంబర్ 2 ఎగ్జిక్యూటివ్. ఓకే. ఐపీఎస్ ఆఫీసర్లు, ఐఏఎస్ ఆఫీసర్లు ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వానికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటారు. ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వానికి అనుగుణంగా వాళ్ళ యొక్క పోస్టింగ్ల కోసం వాళ్ళ యొక్క వ్యవహార శైలి పనిచేస్తూ ఉంటుంది. రూల్ ఆఫ్ లా ఉండదు, ఐపీసీ ఉండదు, సిఆర్పిసి ఉండదు, కాన్స్టిట్యూషనల్ మ్యాండేట్ ఉండదు. ప్రజలు మనకు జీతాలు ఇస్తున్నారు, ప్రజల కోసం మనం పనిచేయాలి, మనం ప్రమాణం చేసినట్టు పనిచేయాలని ఐపీఎస్ లు, ఐఏఎస్ లు మర్చిపోయి చాలా దూరం, చాలా సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు కొంచెం గొప్ప వ్యవస్థల్ని కాపాడుతుంది, లేకపోతే దేశ డెమోక్రసీ మీద ప్రజలకు కొంత నమ్మకం కలిగించున్న ఒక వ్యవస్థ ఏది అంటే న్యాయ వ్యవస్థ. సో ఈ న్యాయ వ్యవస్థ గురించి నేను కాసేపు పక్కన పెడతాను, తర్వాత మాట్లాడతాను దాని గురించి. నేను డెప్త్ గా వెళ్ళటంలా, అంటే ప్రజలకు అర్థం కావటానికి నేను ఒక అవుట్ లైన్ ఇస్తున్నా, ఇప్పుడు జరుగుతున్నటువంటి సినారియో ఎలా ఉంది అనే దాని మీద. నరసింహరావు గారు 2014 నుంచి 19 వరకు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉంది. ఈ 14 నుంచి 19 వరకు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 19 తర్వాత వచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుకుందాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటి అంటే ఇది ప్రభుత్వంలో ముఖ్యమంత్రులు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. బట్ గవర్నమెంట్ ఇస్ అ కంటిన్యూస్ ప్రాసెస్. ఐపీఎస్ ఆఫీసర్లు, ఐఏఎస్ ఆఫీసర్లు వాళ్లే ఉంటారు. ఒక ఐఏఎస్ ఆఫీసర్ అంటే, నేను మీకు ఒక ఇన్నర్ రింగ్ రోడ్ లిక్కర్ కుంభకోణం కేసు గురించి నేను మీకు ఒక చిన్న లిక్కర్ కుంభకోణం గురించి స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం గురించి, లిక్కర్ కుంభకోణం గురించి చెప్తాను. దీంట్లో ఏం జరిగింది? స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో గౌరవనీయ మాజీ ముఖ్యమంత్రి గారు, ఇప్పుడు ముఖ్యమంత్రి గారు గత కేసు పెట్టే సందర్భానికి మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి మీద అజయ్ రెడ్డి, చైర్మన్ ఏపీఎస్ఎస్డిసి తాడేపల్లి గుంటూరు అనే అతను ఒక కంప్లైంట్ పెట్టారు. ఏమని కంప్లైంట్ పెట్టారు అంటే, చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి వ్యక్తి ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు అనేటువంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా పనిచేస్తూ మేము రెగ్యులర్ ఫైల్స్ మేము రివ్యూ చేస్తున్న సందర్భంలో ఈయన అజయ్ రెడ్డి చైర్మన్ సార్, అంటే అఫీషియల్ కెపాసిటీ. అజయ్ రెడ్డి చైర్మన్ అఫీషియల్ కెపాసిటీలో ఆయన ఏం చేశాడు? 8/9/2021లో డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ కి ఒక లెటర్ రాశాడు, ఒక కంప్లైంట్ ఇచ్చాడు. ఏమని కంప్లైంట్ ఇచ్చాడు అంటే,
మేము రెగ్యులర్ ప్రాసెస్ లో వెరిఫై చేస్తున్న సందర్భంలో మాకు తెలిసింది ఏంటి అంటే వీళ్ళు ఆ ఏంటది జిఎస్టి ఇంటెలిజెన్స్ పూణే వాళ్ళు జిఎస్టి ఇంటెలిజెన్స్ పూణే వాళ్ళు మాకు కొన్ని డాక్యుమెంట్స్ పంపించి అలైడ్ కంప్యూటర్స్ ఇంటర్నేషనల్ ఆసియా ప్రైవేట్ లిమిటెడ్, తర్వాత ప్యాట్రిక్ ఇన్ఫో సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్, నెంబర్ 3 ఇన్వెబ్ ఇన్ఫో సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ అండ్ అర్హతి ట్రేడర్స్ న్యూఢిల్లీ అండ్ మిస్సెస్ జిఏ సేల్స్ ప్రైవేట్ లిమిటెడ్ న్యూఢిల్లీ. ఈ 5 కంపెనీలు షెల్ కంపెనీ. ఈ షెల్ కంపెనీస్ కి 2 కంపెనీలు ఏంటి ఆ కంపెనీలు అంటే డిజైన్ టెక్ సర్వీస్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అండ్ స్కిల్లర్ ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ ఇండియా లిమిటెడ్. ఈ 2 కంపెనీస్ సిమెంట్స్ అనే కంపెనీలకి సబ్సిడరీ కంపెనీలుగా ఉన్నాయి. అంటే ఇన్ సబ్స్టాన్స్ చెప్తాను నరసింహరావు గారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు అంటే రాష్ట్రంలో యువతకి ఉద్యోగాల కల్పన జరగాలి అంటే యువతలో నైపుణ్యం ఉండాలి, స్కిల్ డెవలప్మెంట్ ఉండాలి, వాళ్ళలో స్కిల్ ఉండాలి. ఈ స్కిల్ ఉండాలి అంటే ఆ స్కిల్ వాళ్ళకి డెవలప్మెంట్ చేసే వాళ్ళ ట్రైనర్స్ కి ట్రైనింగ్ ఉండాలి. సో ట్రైనర్స్ కి ట్రైనింగ్ ఇచ్చేటువంటి ఇన్స్టిట్యూషన్ ఈ సంస్థ గుజరాత్ లో ఎస్టాబ్లిష్మెంట్ జరిగి వాళ్ళు చాలా అద్భుతంగా ఇతర రాష్ట్రాలతో కొలాబరేట్ అయిపోయి ట్రైనర్స్ కి ట్రైనింగ్ ఇచ్చేటువంటి ఇన్స్టిట్యూషన్స్ పెట్టుకున్నారు. సో ఇన్స్టిట్యూషన్స్ పెట్టుకున్న తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏం చేసింది, ఈ రాష్ట్రంలో స్కిల్ డెవలప్మెంట్ జరగాలి అంటే మన ట్రైనర్స్ కి ట్రైనింగ్ ఉండాలి, కొన్ని క్లస్టర్స్ ఏర్పాటు చేయాలి. సో అందుకోసం అని గుజరాత్ లో ఈ సిమన్స్ కంపెనీకి సంబంధించినటువంటి వాళ్ళని అప్రోచ్ అయ్యి ఇదిగో మా రాష్ట్రంలో కూడా మీరు ఈ స్కిల్ డెవలప్మెంట్ చేయండి, మీరు చేస్తున్నటువంటి స్కిల్ డెవలప్మెంట్ లో మీరు 90% అంటే మేము 90% పెట్టుబడి పెడతాము, ఎందుకంటే వాళ్ళు ఫ్రీ ఆఫ్ కాస్ట్ తోటి చేస్తాము, మీరు జస్ట్ 10% మీరు చేస్తే సరిపోతుంది, మేము కొంత పెట్టుబడి పెట్టుకుంటాము, మీరు ఆ మిగతా 10% లో పెట్టుబడి పెట్టండి అని చెప్పేసి ఏం చేశారు వాళ్ళు మన రాష్ట్రంలో స్కిల్ డెవలప్మెంట్ 6 క్లస్టర్స్ ఏర్పాటు చేయడానికి అంగీకరించారు. 6 క్లస్టర్స్ ఏర్పాటు చేయడానికి అంగీకరించి వాళ్ళు ఏం చేశారు 10% అమౌంట్ మీరు కట్టండి చాలు, మిగతా అమౌంట్ మేమే ఇన్వెస్ట్మెంట్ పెట్టుకొని మేమే ట్రైనింగ్ ఇచ్చుకుంటామని. దానికి అనుగుణంగా ఇమ్మీడియట్ గా చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు వితౌట్ క్యాబినెట్ వితౌట్ ఏవైనా ఒక కార్పొరేషన్ ఎస్టాబ్లిష్మెంట్ జరగాలి అంటే బిజినెస్ రూల్స్ ప్రకారం క్యాబినెట్ అప్రూవల్ ఉండాలి. జివో ఎంబసీ నెంబర్ 4 డేటెడ్ 36/2015 ఏం చేశారు ఈ జివో ద్వారా స్కిల్ డెవలప్మెంట్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అండ్ ఇన్నోవేషన్ డిపార్ట్మెంట్ క్లియరెన్స్ ప్రాజెక్ట్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ సిమెంట్స్ అంటే సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అండ్ టెక్నికల్ స్కిల్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అప్రూవ్డ్ అని చెప్పేసి ఏం చేశారు ఈ కంపెనీలు ఎస్టాబ్లిష్మెంట్ జరగకుండా స్కిల్ డెవలప్మెంట్ కి సంబంధించి క్లస్టర్స్ ఎస్టాబ్లిష్మెంట్ జరగకుండా 370,78,80,80,000 రూపాయలు నేను ఏదైతే చెప్పానో ఈ 2 కంపెనీలకి ట్రాన్స్ఫర్ చేసి పడేసి ఈ 370 కోట్ల రూపాయలు ట్రాన్స్ఫర్ చేయడానికి క్యాబినెట్ అప్రూవల్ లేదు, బిజినెస్ రూల్స్ అప్రూవల్ లేదు, ఈ కార్పొరేషన్ ఎస్టాబ్లిష్మెంట్ చేయడానికి క్యాబినెట్ అప్రూవల్ లేదు. ఏ 2 కంపెనీలు అయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మేము ఎస్టాబ్లిష్మెంట్ చేస్తామని వచ్చినాయో ఈ 370 కోట్ల రూపాయలని నేను ఇంతకు ముందు చదివి వినిపించినట్టుగా ఈ 5 షెల్ కంపెనీలకి ఈ అమౌంట్ రూట్ చేశాను. నేను ఇంకా మీకు 5 కంపెనీలు చదివి వినిపించాను. షెల్ కంపెనీస్ అంటే వీళ్ళు రిపోర్ట్ లో రాసుకున్నారు రైడ్ కంప్యూటర్స్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్, ప్యాట్రియాక్ ఇన్ఫర్మేషన్ ప్రైవేట్ లిమిటెడ్, ఇన్వెబ్ ఇన్ఫో సర్వీసెస్ లిమిటెడ్ అండ్ హరిహత్ ట్రేడర్స్, జిఏ సేల్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఈ కంపెనీలకి ఈ మనం ఏదైతే 370 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ నుంచి ట్రాన్స్ఫర్ అయినాయో ఈ 370 కోట్ల రూపాయలు ఆ 2 కంపెనీల నుంచి ఈ షెల్ కంపెనీస్ ఈ 2 కంపెనీలకి అంటే ఈ 370 కోట్ల రూపాయల అమౌంట్ సైఫన్ ఆఫ్ అయిపోయింది, దీని మీద ఇమ్మీడియట్ గా యాక్షన్ తీసుకోండి డీజీపీకి ఒక లెటర్ రాస్తే వీళ్ళు ఇమ్మీడియట్ గా ప్రిలిమినరీ ఆడిట్ చేయించారు, సైంటిఫిక్ ఆడిట్ చేయించారు సార్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సైంటిఫిక్ ఆడిట్ రిపోర్ట్ ఫోరెన్సిక్ ఆడిట్ వాజ్ ఆల్సో conducted by the APSSTC over the set
salesman APSCDCL project, and it was found that around 241 crores was misappropriated by causing wrongful loss to the government of AP through bogus invoices by the technologies partner along with the others. అవును. APSSDC తెలిసింది ఏంటంటే ఫోరెన్సిక్ ఆడిట్. ఈ ఫోరెన్సిక్ ఆడిట్ రిపోర్ట్ అనేది చాలా కీలకం. చాలా కీలకం ఎందుకు కదా. నేను ఈ మాట చెప్తున్నానంటే, బిఫోర్ లాడ్జింగ్ ఎఫ్ఐఆర్ వీళ్ళు ఫోరెన్సిక్ సైన్స్ ఆడిట్ కూడా చేయిస్తారు. ఓకే, ఎఫ్ఐఆర్ కంటే ముందే ఏ చేశారు. కంపెనీ ద్వారా ఆడిట్ చేయించారు అనేది కూడా రాశారు దీంట్లో. వీళ్ళు ఏ కంపెనీ ద్వారా మేము ఆడిట్ చేయించామో కంపెనీ ఆడిట్ రిపోర్ట్ సబ్మిట్ చేశారు కోర్టు. ఓకే, ఆడిట్ రిపోర్ట్ సబ్మిట్ చేసి ఇలా 371 కోట్ల రూపాయలు ఇది పూణేలో జిఎస్టీ ఎక్కొట్టారనే వచ్చిన దాని మీద మేము ఎంక్వైరీ చేస్తే ఫిక్స్ చేస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు అనేటువంటి వ్యక్తి 370 కోట్ల రూపాయలు ఈ విధంగా వాళ్ళందరికీ కూడా ట్రాన్స్ఫర్ చేసి ఇవి బోగస్ కంపెనీ ద్వారా అమౌంట్ రూట్ అయ్యి మేము సైంటిఫిక్ ఆడిట్ చేస్తే సైంటిఫిక్ ఆడిట్ లో మాకు తేలినటువంటి నిజాలు ఇవన్నీ. కాబట్టి ఇమ్మీడియట్ గా యాక్షన్ తీసుకోండి చంద్రబాబు నాయుడు మీద, బికాస్ ఈ మిస్అప్రాపరేటెడ్ 370 crores rupees అని చెప్పేసి వాళ్ళు అండర్ 370 crores rupees ఇవ్వటానికి కూడా నరసింహ గారు మీకు బడ్జెట్ అప్రూవల్ కూడా వాళ్ళు కాపీ కూడా పెట్టారు. TORT నెంబర్ 2452 డేటెడ్ 9/9/2015 ద్వారా ఏం చేశారు, APSI ఇన్ పర్సూయన్స్ ఆఫ్ ది ఆర్డర్స్ ఇష్యూడ్ రిఫరెన్స్ రీడ్ అబౌవ్ ది సెక్రటరీ డిపార్ట్మెంట్ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎంటర్ప్రెన్యూర్షిప్ అండ్ ఇన్వాయిస్ is hereby issued a budget release order for an amount of rupees 270 crores from the BE provision 2015 to 16 in relaxation of quarterly regulation orders towards 10% of the government contribution. So the amount was released from the budget. Okay. బడ్జెట్ ఆర్డర్స్ ఇచ్చేసారు. ఈ అమౌంట్ ఎక్కడికి వెళ్ళి అట్లా యాక్చువల్ గా స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో క్లస్టర్స్ ఏర్పాటు చేసి నిజంగానే వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ ఈ 6 క్లస్టర్స్ ద్వారా కొన్ని వందల మంది ట్రైనింగ్ అయ్యి బయటకు వచ్చినట్టయితే దెర్ ఇస్ నో ఇష్యూ అట్ ఆల్. ఇప్పుడు విషయం ఏంటి, ఇక్కడ ఛానల్ ఎస్టాబ్లిష్మెంట్ జరగలేదు, ఇక్కడ వార్తలు చదువుతున్నారు, జర్నలిస్టులు పనిచేస్తున్నారు, ఎవ్రీడే న్యూస్ రిపోర్టింగ్ జరుగుతుంది అని కొన్ని పేపర్ల మీద చూపించారు. పైగా పట్టుకుంది స్టేట్ గవర్నమెంట్ కాదు, సెంట్రల్ జిఎస్టీ ఇంటెలిజెన్స్, సెంట్రల్ జిఎస్టీ ద్వారా వచ్చినటువంటి వ్యవస్థ. సెంట్రల్ జిఎస్టీ ద్వారా వచ్చిన దాని మీద ఒక మాజీ ఐఏఎస్ ఆఫీసరు సైంటిఫిక్ ఆడిట్ రిపోర్ట్ చేసి సైంటిఫిక్ ఆడిట్ రిపోర్ట్ లో పూర్తి ఆధారాలతోటి అసలు నరసింహరావు గారు మీరు ఈ రిమాండ్ రిపోర్ట్ చూస్తే, అంటే చంద్రబాబు నాయుడు గారిని రిమాండ్ ఇవ్వమని అడిగినటువంటి రిపోర్ట్ చూస్తే నాకు తెలిసి 26 పేజీల రిమాండ్ రిపోర్ట్ రాశారు వాళ్ళు. 26 పేజీల రిమాండ్ రిపోర్ట్ లో నాకు తెలిసి 1000 ఎలిగేషన్స్ ఆయన మీద పెట్టింది. అంటే ఏ స్థాయిలో ఈయన రూట్ చేశాడు, ఏ విధంగా షెల్ కంపెనీస్ ఏర్పాటు చేశాడు, ఏ విధంగా ఆడిట్ రిపోర్ట్ ఇచ్చాడు, ఏ విధంగా బిజినెస్ రూల్స్ వైలేట్ చేశాడు, ఇవన్నీ కూడా నేనేమంటానంటే ఇవన్నీ ఆధారాలతోటి పెట్టారు, ఆధారాలతోటి చేశారు నేను అనటం. ఒక ప్రాథమికమైనటువంటి రిమాండ్ రిపోర్టు పోలీసులు అప్పుడున్నటువంటి అధికారులు ఒక ప్రాథమికమైనటువంటి ఆధారాలతోటి పోలీసులు ఏసీబీ కోర్టులో రిమాండ్. కోర్టు ఏం చేసింది, ఇవన్నీ కూడా పరిశీలించిన తర్వాత రిమాండ్ యాక్సెప్ట్ చేసింది. 54 రోజులు ఇంచుమించుగా రిమాండ్ లో ఉన్నారు స్కిల్ డెవలప్మెంట్ కేసు. ఈ 54 రోజులు రిమాండ్ లో ఉన్న తర్వాత ఇప్పుడు ఆటోమేటిక్ గా గవర్నమెంట్ ఎప్పుడైతే మారిపోయిందో ఇదే ఆఫీసర్ వెళ్ళి తూచి ఆడిటింగ్ రిపోర్ట్ తప్పు, తూచి సెల్ కంపెనీలే లేవు, తూచి మేము పెట్టిందంతా తప్పుడు రిపోర్టు, అసలు చంద్రబాబు నాయుడు గారు ఏం చేయలేదు, చంద్రబాబు నాయుడు గారు ఒక్క రూపాయి కూడా మరి బడ్జెట్ రిలీజ్ అయినటువంటి 270 కోట్లు ఎక్కడికి వెళ్ళి ఇప్పుడు మీరు ఏదైతే ఆడిట్ రిపోర్ట్ ఇచ్చి ఈ ఆడిట్ రిపోర్ట్ 370 కోట్ల రూపాయలు షెల్ కంపెనీస్ కి వెళ్ళిపోయి ఒక్క క్లస్టర్ కూడా ఎస్టాబ్లిష్మెంట్ జరగలేదు, ఒక్క స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్టాబ్లిష్మెంట్ జరగలేదు, ఒక్కళ్ళకి కూడా ఈ రాష్ట్రంలో ట్రైనింగ్ ఇవ్వలేదు, అన్ని కూడా పేపర్స్ మీద ఉన్నాయి. మరి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ మేము అప్రూవల్ ఇవ్వము అని చెప్పి అది కూడా రాశారు. ఒక ఫైనాన్స్ సెక్రటరీ అండర్ సెక్రటరీ కింద ఉన్నటువంటి ఒక అధికారి, ఒక లేడీ, ఐ డోంట్ వాంట్ టు నేమ్ హర్, ఆ లేడీ డిసెంట్ రాసింది నేను అప్రూవల్ ఇవ్వను అని. డిసెంట్ రాసినటువంటి దాన్ని కూడా ఓవర్కమ్ చేసి ఇచ్చేశారు. కాబట్టి ఈ కమిటెడ్ మిస్అప్రోప్రియేషన్ ఆఫ్ 378 crores ఆఫ్ పబ్లిక్ మనీ అని రాసిన ఆధారాలన్నీ కోర్టు ముందుకు రాకుండా, విచారణ జరగకుండా ఈ రోజు మీరు కేసుని ఓవర్ నైట్ ఏసీబీ కోర్టులో
తూచి అని చెప్పేసి ఏసీబీ కోర్టులో ఫైనల్ రిపోర్ట్ ఇస్తే ఆ ఫైనల్ రిపోర్ట్ ని కళ్ళు మూసుకుని యాక్సెప్ట్ చేస్తున్నటువంటి ఏసీబీ న్యాయస్థానం ఆ ఫైనల్ రిపోర్ట్ లో అసలు ఇంతకు ముందు మళ్ళీ ఇదే కోర్టు ఏసీబీ కోర్టే, నేను అదే చెప్తున్నా, ఇంతకు ముందు చెప్పాను నేను, ఏసీబీ కోర్టు ఇంచుమించుగా వీళ్ళు వేసిన రిమాండ్ రిపోర్ట్ ఇదైతే నరసింహారావు గారు, ఏసీబీ కోర్టు 19/9/2023లో 28 సారీ ఎన్ని పేజీలు కూడా చెప్తాను, ఇదే ఏసీబీ కోర్టు 77 పేజీలతోటి ఒక రిమాండ్ ఆర్డర్ ఇచ్చింది నరసింహారావు గారు. ఓకే, ఏమని? సిఐడి పోలీసులు ఇన్ని ఆధారాలు చూపుతుంటే ఇన్ని ఆధారాలు దగ్గర పెట్టుకొని ప్రైమా ఫేసి లేదు, అక్యూజ్ ని రిమాండ్ ఇవ్వద్దు అని చెప్పిన వాదనని తోసిపుచ్చుతూ ఇదే ఏసీబీ కోర్టు 77 పేజీలతోటి చంద్రబాబు నాయుడు గారిని రిమాండ్ ఆర్డర్ ఇచ్చింది. ఓకే, నౌ యూ టెల్ మీ వ్యవస్థలు ఎలా టర్న్ అవుతుందో చూడమని చెప్తున్నాను నేను. ఓకే, కరెక్ట్. అంటే మీ స్టార్టింగ్లో చెప్పిన పాయింట్కి చట్టాలు చేసేవాళ్ళు, చట్టాలను ఇంప్లిమెంట్ చేస్తున్న అధికారులు మారడం వేరు, బట్ కోర్టులకు పైన ఇప్పటివరకు అది లేదు. బట్ ఇది చూస్తే దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. వ్యవస్థలు ఎలా టర్న్ అవుతున్నాయో చూడమన్నా. ఏసీబీ అనేది ఒక వ్యవస్థ. ఏసీబీ చంద్రబాబు నాయుడు ఉన్నా ఒకే రూల్ ఉండాలి, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నా ఒకే రూల్ ఉండాలి, రేపొద్దున పవన్ కళ్యాణ్ వచ్చినా ఒకే రూల్ ఉండాలి, ఒకే పేపర్ ఉండాలి. ఎందుకు అంటే సిఐడి డిపార్ట్మెంట్ మారదు, సిఐడి డిపార్ట్మెంట్ బిజినెస్ రూల్స్ మారు, ఏపీ సెక్రటరియట్ రూల్స్ మారు, సిఆర్పిసి మారదు, ఐపీసీ మారదు, ఫోరెన్సిక్ సైన్స్ ఆడిట్ మారదు, షెల్ కంపెనీస్ మారవు, వీళ్ళు చేసిన ఎలిగేషన్స్ ఆన్ రికార్డు రిమాండ్ రిపోర్ట్ లో మారు. కానీ మారింది గవర్నమెంట్. ఒక్క గవర్నమెంట్ మారితే ఆటోమేటిక్ మిగతా మొత్తం మారిపోయింది. దట్ ఈస్ ద ఫేట్ ఆఫ్ ది స్టేట్. చట్టం మారడం ఏంటి, ఎందుకు మారిందో అడుగుతున్నాను నేను ఏసీబీ కోర్టును అడిగింది. ఇంత మెటీరియల్ పెట్టుకుని 77 పేజీల ఆర్డర్లతోటి లాస్ట్ అంటే ఏసీబీ న్యాయమూర్తి 77 పేజీల ఆర్డర్ ఇచ్చి 77 పేజీల ఆర్డర్ లో ఇన్ని ఎలిగేషన్స్ ఉన్నాయి అక్యూజ్ మీద, కాబట్టి రిమాండ్ ఇవ్వటమే కరెక్ట్, రిమాండ్ ఎట్టి పరిస్థితుల్లో రిజెక్ట్ చేయటం కుదరదు. సో హీ వాజ్ ఆస్క్డ్ టు గో ఫర్ ఎ రిమాండ్ and 77 pages to remand report ichindi. That remand report also under challenge before High Court. Okay, High Court said absolutely fantastic order adi, we don't want to interfere, ACB న్యాయస్థానం rightly applied mind అని చెప్పేసి ఇచ్చిన తర్వాత నేనేమంటానంటే ఇప్పుడు ఈ రిమాండ్ రిపోర్ట్ లో రాసిన అంశాలన్నీ నిజమని చెప్పడం నా ఉద్దేశం కాదు, తేలాలి కదా, లేకపోతే ఇవన్నీ తప్పు అని చెప్పడం కూడా నా ఉద్దేశం కాదు. రైట్ ఆర్ రాంగ్ ఐ డోంట్ నో, రైట్ ఆర్ రాంగ్ ఒక పోలీస్ వ్యవస్థ ఒక ముఖ్యమంత్రి మీద 370 కోట్ల రూపాయల ఎలిగేషన్ తోటి ఒక రిమాండ్ రిపోర్ట్ పెట్టి దాంట్లో 1000కి పైగా ఆధారాలు సమర్పించి ఆ 1000 ఆధారాలని పరిశీలించి న్యాయమూర్తి రిమాండ్ ఇచ్చిన తర్వాత వితౌట్ ఈవెన్ కన్సిడరింగ్ దోస్ మెటీరియల్ అవైలబుల్ ఆన్ రికార్డ్ పోలీసులు ఫైనల్ రిపోర్ట్ ఎలా ఫైల్ చేస్తారు? పోలీసులు ఫైనల్ రిపోర్టే ఫైల్ చేశారు. ఏసీబీ కోర్టు అయితే స్కిల్ కేసుని క్లోజ్ చేసినట్టు లేదు కదా, ఎట్టు నిన్న క్లోజ్ చేసి వేస్తారు, అది కూడా క్లోజ్. దట్ వాజ్ ఆల్సో క్లోజ్డా? ఓకే, మన ఫైబర్ నెట్ కేసు, మద్యం కేసు 3 క్లోజ్ అయిపోయినాయి. 3 క్లోజ్ అయిపోయింది. నిన్న నాకు తెలిసి 12వ తారీఖున సాయంత్రం 3 గంటలకు ఆర్డర్ పాస్ చేసి 12th జనవరి ఇట్ వాస్ క్లోజ్. ఓకే, కానీ సార్ ఎందుకు ఈ తీర్పు చెప్పారు, క్లోజ్ చేశారు, క్లోజ్ చేయడానికి రీజన్స్ ఏంటి, తీర్పు ఏంటి అనేది ఎందుకు ఏసీబీ కోర్టు బయటకు చెప్పట్లేదు? మీకేమనిపిస్తోంది, ఎందుకు దాచేస్తోంది? ఇప్పుడు ఇది ఒక స్కిల్ కుంభకోణం నరసింహరావు, ఇది ఈ స్కిల్ కుంభకోణం తర్వాత నేను ఇంకొక దాని తర్వాత చెప్పిన తర్వాత మీరు అడిగిన ప్రశ్నకి డైరెక్ట్ స్కిల్ కుంభకోణం తర్వాత నరసింహరావు గారు లిక్కర్ కుంభకోణం. సార్ లిక్కర్ కుంభకోణంలో డి వాసుదేవరెడ్డి, కమిషనర్ ఆఫ్ డిస్టిలరీస్ అండ్ బెవరేజెస్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్, ఈయన 28/10/2023 ఈయన కూడా ఒక 40 పేజీల రిపోర్ట్ పెట్టారు సార్. ఈ విధంగా లిక్కర్ కుంభకోణం జరిగింది. దాని మీద ఎఫ్ఐఆర్ నెంబర్ 18/2023 28/10/2023 ఎన్ని సెక్షన్స్ అంటారు? 166 ఆఫ్ ఐపీసీ, 167, 409, 120B రెడ్ విత్ సెక్షన్ 34 ఆఫ్ ఐపీసీ అండ్ సెక్షన్ 13 సబ్ క్లాస్ 1D అండర్ రెడ్ విత్ సెక్షన్ 13 సబ్ క్లాస్ 2 ఆఫ్ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్. అంటే ఇంచుమించుగా 12 సెక్షన్స్ మీద చంద్రబాబు నాయుడు గారి మీద అండ్ వాళ్ళ అనుచరుల మీద కేసు పెట్టారు. సో ఈ కేసులో కూడా మద్యం కుంభకోణం, ఈ కేసులో కూడా
వెంటనే గవర్నమెంట్ మారిన తర్వాత దేర్ ఇస్ ప్లెంటీ ఆఫ్ మెటీరియల్ ఇన్ దిస్ పర్టికులర్ కేస్ ఆల్సో. గవర్నమెంట్ మారిన తర్వాత వాసుదేవ్ రెడ్డి మా కార్పొరేషన్ కి ఏ విధంగానూ అన్యాయం జరగలేదు అని చెప్పాడు అని పోలీసులు ఫైనల్ రిపోర్ట్ వేసేసారు. పోలీసులు ఫైనల్ రిపోర్ట్ వేసిన వెంటనే 2 నిమిషాల్లో ఏసీబీ న్యాయస్థానం ఈ ఫైనల్ రిపోర్ట్ ని యాక్సెప్ట్ చేస్తూ క్లోజ్ చేసేసింది. సో ఇప్పుడు ఉన్న చంద్రబాబు నాయుడు గారి మీద కేసులు 100,000 కోట్ల రూపాయల అవినీతి ఆరోపణలు ఉన్నటువంటి ఒక ముఖ్యమంత్రి కింద పనిచేసేటువంటి అధికారులు క్లోజ్ చేసిన తర్వాత 2024లో 23లో చెప్పిన వెర్షన్ 25లోకి వెర్షన్ లో మారిపోయి వ్యవస్థలు మొత్తాన్ని టర్న్ చేసి పోలీస్ వ్యవస్థ మొత్తం వెనక్కి తిరిగి వాళ్ళ డాక్యుమెంటేషన్ వాళ్ళే రివర్స్ అయ్యి రాసుకొని ఏసీబీ న్యాయస్థానంలో వేస్తే 2023లో దే ఏసీబీ న్యాయస్థానం అన్ని వాదనలు విని అక్యూజ్డ్ తప్పు చేశాడు, అక్యూజ్డ్ నిర్దోషి, అక్యూజ్డ్ మీద రిమాండ్ ఇవ్వాలని తీసుకున్నటువంటి ఒక వెర్షన్ ని నౌ ది ఏసీబీ కోర్ట్ ఆల్సో టర్న్ ఇట్స్ వెర్షన్. ఓకే, ఏసీబీ కోర్ట్ ని ఈ విధంగా వర్షన్స్ ని టర్న్ చేసుకుంటూ వెళ్తే సామాన్యుడికి న్యాయ వ్యవస్థ మీదో లేకపోతే పోలీస్ వ్యవస్థ మీద నమ్మకం ఎక్కడ కలుగుతుంది చెప్పండి. కరెక్ట్. నువ్వు ముఖ్యమంత్రి అయితే నీ మీద కేసులో తీసుకోవచ్చు, నీ ముఖ్యమంత్రి అయితే నీ మీద ఉన్నటువంటి ఆధారాలన్నీ పక్కకి వెళ్ళి, నువ్వు ముఖ్యమంత్రి అయితే నీ మీద ఉన్నటువంటి ఆరోపణలన్నీ పక్కకి వెళ్ళిపోతాయి. నువ్వు మళ్ళీ ముఖ్యమంత్రిలో పదవిలో నుంచి పక్కకి వెళ్ళిపోతే మళ్ళీ అది రేపు ఆధారాలన్నీ ముందుకు వచ్చేస్తాయి. రేపు వ్యవస్థలన్నీ కోర్టులని నీకు అనుగుణంగా పనిచేస్తున్న ఒపీనియన్ సామాన్యుడికి రాదా? వస్తుంది కదా, ఆబ్వియస్లీ కనపడుతుంది కదా విజిబుల్ గా. ఇది ఒక పార్ట్, ఇది ఒక పార్ట్. రైట్ ఆర్ రాంగ్ నేనేమి న్యాయస్థానాలను తప్పు పట్టడం, మంచో రైటో ఒక న్యాయమూర్తి తనకున్న విజడం అనుగుణంగా ఒక నిర్ణయం తీసుకున్నారు. సో మేము యాజ్ అ థర్డ్ పార్టీ ఇప్పుడు దీంట్లో ప్రాబ్లం ఏమొస్తుందంటే క్రిమినల్ కేసులో ఏదైనా డాక్యుమెంట్స్ అడగాలి అంటే మీరు దాంట్లో పార్టీగా ఉండి తీరాలి. క్రిమినల్ కేసులు అయితే, క్రిమినల్ కేసులు, సివిల్ కేసెస్ లో దేర్ ఇస్ నో సచ్ బార్. క్రిమినల్ కేసెస్ లో ఉండాలి అనేది ఇప్పుడున్న ఏసీబీ గారి న్యాయస్థానం యొక్క ఉద్దేశం. ఓకే, ఇప్పుడు దీంట్లో పోలీసులు ఫైనల్ రిపోర్ట్ ఫైల్ చేశారు. పోలీసులు ఎవరి కింద పనిచేస్తున్నారు? అక్యూజ్డ్ కింద పనిచేస్తున్నారు. అవును కదా. ఎందుకు? ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు అందరికి రేటింగ్ ఇచ్చేది ఎవరు? అక్యూజ్డే, చంద్రబాబు నాయుడే. చంద్రబాబు నాయుడు వాళ్ళకి ప్రమోషన్ ఇవ్వాలన్నా పోస్టింగ్ ఇవ్వాలన్నా చంద్రబాబు నాయుడు. సో అక్యూజ్డ్ కింద పనిచేస్తుంది. ఒక అక్యూజ్డ్ కింద పనిచేసేటువంటి పోలీస్ ఆఫీసరు అక్యూజ్డ్ కి ఫేవర్ గా రాస్తాడా, అక్యూజ్డ్ కి వ్యతిరేకంగా రాస్తాడా? ఆబ్వియస్లీ వ్యతిరేకంగా రాసే పరిస్థితి ఉండదు కదా. ఆబ్వియస్లీ డామినేటింగ్ క్యారెక్టర్, సో అక్యూజ్డ్ ఉంటుంది. సో ఇప్పుడు అక్యూజ్డ్ రాసినటువంటి ఫైనల్ రిపోర్ట్ ని బయట ఎవరు పెడతారు? పోలీసులు పెట్టరు. దానివల్ల బెనిఫిట్ పొందేది ఎవరు? చంద్రబాబు నాయుడు. ఆయన బయట పెట్టడు. సో ప్రాసిక్యూషన్ డాక్యుమెంట్లు అడగదు, అక్యూజ్డ్ డాక్యుమెంట్లు అడగదు. డాక్యుమెంట్లు ఎవరు అడగాలి? థర్డ్ పార్టీ అడగకూడదు క్రిమినల్ కేసులో. మరి థర్డ్ పార్టీ అడగకూడదు అనేది ఏసీబీ కోర్టు వెర్షన్, బట్ థర్డ్ పార్టీ అడగొచ్చు అనేది మా వెర్షన్. ఓకే, ఏసీబీ కోర్టు వెర్షన్ అది. సో మరి బయటికి రావాలి కదా. ఏం చెప్తుంది అంటే నరసింహరావు గారు, victims are entitled are entitled for the entitled of the documents which pertain to criminal court అని చెప్తుంది. విక్టిమ్స్ ఓన్లీ ఎంటైటిల్ అంటుంది డెఫినేషన్ పార్ట్ లో విక్టిమ్స్. నేనేమంటాను అంటే చంద్రబాబు నాయుడు ఈజ్ బీయింగ్ అ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ది స్టేట్. ఆయన మిస్యూజ్ చేసిన ప్రతి రూపాయి పబ్లిక్ మనీ. ఎవ్రీ పర్సన్ ఈజ్ విక్టిమ్ కదా. Every person is, where is the money? Where money? Government, how the government will get the money? పబ్లిక్ దగ్గర నుంచే కదా. ట్యాక్సెస్ రకరకాల రూపాల్లో. ట్యాక్స్ ఎవరు కడుతున్నారు? పబ్లిక్ మనీ వేస్ట్ అయింది. మరి నేను విక్టిమ్ కదా. అంతే కదా. ఎవ్రీ ఆంధ్రప్రదేశ్ సిటిజన్ విక్టిమే కదా. ఎవ్రీ సిటిజన్ ఆఫ్ ది స్టేట్ ఆర్ కంట్రీ ఆర్ విక్టిమ్. సో దెర్ఫోర్ నేను బీయింగ్ ఎ విక్టిమ్ గా మీరు సిఐడి ఫైల్ చేసిన పోలీస్ రిపోర్ట్ ఏంటి, దానికి మీరు అనుకూలంగా ఇచ్చినటువంటి రీజనింగ్ ఆర్డర్ ఏంటి ఇవ్వమని అడిగా. నో యు ఆర్ నాట్ ఎంటైటిల్డ్ బికాస్ యు ఆర్ ఎ స్ట్రేంజర్ టు ద కేస్. ఓకే. సో అది హైకోర్టులో నిన్న ఫైల్ చేశాము ఏసీబీ కోర్టు ఆర్డర్ల మీద. రేపు హైకోర్టు ఏదో ఒక నిర్ణయం తీసుకుంటుంది. ఖచ్చితంగా ఈ నిర్ణయం తీసుకున్న తర్వాత దీని మీద ఖచ్చితంగా మేము ఒకవేళ ఏసీబీ కోర్టు ఆర్డర్ ని హైకోర్టు కూడా సమర్థించిందంటే సుప్రీంకోర్టుకి వెళ్తాం. సుప్రీంకోర్టులో హైకోర్టులో ఏం జరిగింది ఒకసారి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఏంటి కోర్టు ఏమన్నది నిన్న? కోర్టులో ఆర్గ్యుమెంట్స్ ఏంటి? ఇప్పుడు ఏసీబీ కోర్టు ఆ డాక్యుమెంట్స్ ఇవ్వడానికి నిరాకరించడం పైన మీరు కోర్టుకి వెళ్ళారు. హైకోర్టు నా వర్షన్ ఏంటి అంటే
సిబిఐడి ఫైల్ చేసిన ఫైనల్ రిపోర్టు, ఏసీబీ కోర్టు పాస్ చేసినటువంటి ఆర్డర్స్ తెలుసుకునే హక్కు ప్రతి సామాన్యుడికి, ప్రతి పౌరుడికి ఉంటుంది. అదేమి దేశ సమగ్రతకు సంబంధించినటువంటి అంశాలు కాదు కదా, రహస్యాలు ఏం కాదు కదా, రహస్యాలు ఏం కాదు కదా. పారదర్శకంగా ఉండాల్సిందే కోర్టులో. ఇవి ట్రాన్స్పరెన్సీ ఉండాలి, అకౌంటబిలిటీ ఉండాలి. కోర్టు పాస్ చేసినటువంటి ఆర్డర్లకి ఒక శాంటిటీ ఉండాలి. సో ఏ విధమైనటువంటి లాజిక్, వాళ్ళు ఏం రీజనింగ్ ఇచ్చారు? ఇప్పుడు నేనేమంటాను, ఫోరెన్సిక్ సైన్స్, ఫోరెన్సిక్ ఆడిటింగ్ చేశారు అంటున్నారు, షెల్ కంపెనీస్ ఉన్నాయి అంటున్నారు, 370 కోట్ల రూపాయలు ట్రాన్స్ఫర్ చేశారు షెల్ కంపెనీస్ అంటున్నారు. జిఎస్టీ వాళ్ళు కూడా వీళ్ళ మీద ఎంక్వైరీ ఇనిషియేట్ చేశారు. చాలా మందిని జిఎస్టీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేసింది ఈ సిమెంట్స్ కంపెనీ. ఇప్పుడు దీని అంతటి మీద ఏం ఫైండింగ్ ఇచ్చారు సిఐడి వాళ్ళకి నాకు తెలియాలి కదా. కరెక్ట్. నిజంగానే ప్రాపర్ గా ఏం లేదు ఫైండింగ్ చేస్తే అదేంటో కూడా తెలియాలి కదా, తెలుసుకునే హక్కు ఉంటుంది కదా యాజ్ ఎ విక్టిమ్. మేబీ నిజంగానే రేపొద్దున సిఐడి వాళ్ళు ప్రాపర్ గానే వేసి ఉండొచ్చు. ఈ ప్రాపర్ గా వేసేదానికి లాజిక్ ఏంటి? ఇప్పుడు వాళ్ళు వేసినటువంటి రిపోర్ట్ ని సిఐడి, ఏసీబీ న్యాయస్థానం ఎలా అంగీకరించింది? సో ఇవన్నీ తెలియాలి అంటే నిన్న న్యాయస్థానంలో జరిగినప్పుడు న్యాయస్థానం అడిగింది, వాట్ ఈజ్ యువర్ ఇంట్రెస్ట్ అని అడిగింది న్యాయస్థానం. నేను చెప్పా, మై ఇంట్రెస్ట్ ఈజ్ దట్ ఐఎమ్ సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ. అంతే కదా, ఐఎమ్ సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ. Accused is not an individual. Accused is being a chief minister. He misused his position and thereby misappropriated hundreds of crores of public money, which is the taxpayers' money. So therefore, it is my right to get the documents unknown. Then the court convinced. Then asked, you provide whatever the details that you have, why you people withdraw the cases, you just provide all these details to this court. And February 3rd వాయిదా వేసింది. February 3rd will certainly represent once again. సో మేము రేపొద్దున ఏసీబీ న్యాయస్థానం ఇచ్చినటువంటి ఆర్డరు, సిఐడి ఫైల్ చేసినటువంటి ఫైనల్ ఆర్డర్ తెలుసుకున్న తర్వాత దాని మీద ఆర్డర్ తీసుకున్న తర్వాత దాన్ని మేము ఛాలెంజ్ చేస్తాము. ఈ కేసెస్ విచారణ జరగకుండా క్లోజ్ చేసే హక్కు పోలీసులకు లేదు. ఇది ఖచ్చితంగా విచారణ జరగాల్సిందే. మెటీరియల్ అవైలబుల్ ఆన్ రికార్డ్ ని ఎగ్జామిన్ చేయాల్సిందే. అక్యూజ్డ్ సామాన్యుడైనప్పటికీ, చీఫ్ మినిస్టర్ అయినప్పటికీ ఈ దేశంలో ఒకే న్యాయస్థానం, ఒకే న్యాయం ఉండాలి. నోబడీ ఈజ్ అబౌవ్ ది లా. ఎవ్రీబడి హ్యాస్ టు ఫేస్ ట్రయల్. ఇప్పుడు ఈవెన్ ఈ ఏసీబీ న్యాయస్థానంలో తప్పించుకుంటావు, హైకోర్టులో తప్పించుకుంటావు, సుప్రీంకోర్టులో ఎక్కడికి వెళ్తావు? చెప్పాల్సిందే కదా, వెళ్ళరు కదా. సో అక్యూజ్డ్ అనేవాడు నిజంగా అది తప్పు జరిగి ఉంటే, మిస్అప్రోప్రియేషన్ జరిగి ఉంటే, 10 రూపాయలు అయినా సరే జరిగి ఉంటే రేపు ప్రజలకు ఆన్సరబుల్ గా ఉండాలి నరసింహరావు గారు. దట్ ఈస్ వాట్ ఈస్ డెమోక్రసీ. అది వదిలేసి నాకు ముఖ్యమంత్రిగా ఉన్నాను కదా, నేను వ్యవస్థని మేనేజ్ చేస్తున్నాను కదా అంటే కుదరదు కదా. అది కూడా మరో క్రైమే కదా, అది కూడా ఇంకొక క్రైమే. ఎస్ ట్రూ, అది కూడా ఒక క్రైమ్. సరే, ఇక్కడ నాకు ఒక విషయం చెప్పండి. స్కిల్ డెవలప్మెంట్ కేసు ఎత్తేసారు, ఇంక లేదు, బాబు గారి పైన కేసు లేదు. నిజానికి ఆయన ఆ కేసులో బెయిల్ పైన ఉన్నారు. ఇప్పుడు బెయిల్ పైన ఉన్న వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నారు. ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి అండర్లో సిఐడి ఉంది, ఆయన అండర్లోనే డిపార్ట్మెంట్ ఉంది. సో తాను ఏ కేసులో అయితే బెయిల్లో ఉన్నారో ఆ కేసుని ఆయనే ఎత్తేయించుకునే పరిస్థితి చూస్తున్నాం ఇప్పుడు మనం. సో అది బెయిల్ నిబంధనలు ఉల్లంఘించడం కాదా? బెయిల్ నిబంధనలు ఉల్లంఘించినట్టయితే అసలు ఇప్పుడు బెయిల్ రద్దు అయ్యే పరిస్థితి ఉంటుందా? బెయిల్ రద్దు చేయడానికి సంబంధించిన అవకాశం ఉంటుందా? లేదండి, ఉండదు. ఎందుకు ఉండదు అంటే ఇప్పుడు అల్టిమేట్ గా క్రైమ్ అనేది ఏ కోర్టులో ఉంటుంది అంటే ఏసీబీ న్యాయస్థానంలో ఉన్నదే క్రైమ్. ఈవెన్ సుప్రీంకోర్టుకి వెళ్ళినా, హైకోర్టుకి వెళ్ళినా అవన్నీ కూడా ఆ కన్సర్న్ క్రైమ్ కి అధిపతులు కాదు. ఇట్స్ నాట్ మై బేబీ అంటే ఇట్స్ అ బేబీ ఆఫ్ ఏసీబీ కోర్ట్. ఓకే, ఫైల్ అక్కడ అయింది కాబట్టి, ఏసీబీ కేసు కాబట్టి ఫైల్ అక్కడ అయింది. అది ఇన్స్టిట్యూషన్ కోర్ట్. అది ఓకే. ఈ ఇన్స్టిట్యూషన్ కోర్ట్ లో ఇచ్చేటువంటి ఫైండింగ్స్ కానీ ఆర్డర్లు కానీ తప్పైతే హైయర్ కోర్టుకి వెళ్తాయి. బట్ ఫౌండేషన్ కోర్ట్ ఈజ్ ఏసీబీ కోర్ట్. ఓకే. సో ఏసీబీ కోర్టు ఏసీబీ కోర్టు బెయిల్ ఇవ్వనప్పుడు ఏం చేశారు? హైకోర్టుకి వెళ్ళి బెయిల్ తెచ్చుకున్నారు. బెయిల్ లో ఏం చేశారు? కొన్ని కండిషన్స్ పెట్టారు. కానీ ది రూట్ కాజెస్ ఆఫ్ కేస్ హస్ గాన్ నౌ. సో వన్స్ ఏసీబీ కోర్టులో కేసు పోయినప్పుడు ఆటోమేటిక్ గా సుప్రీం కోర్టులో ఉన్న, హైకోర్టులో ఉన్న ఇన్ఫెక్షన్స్ అయిపోతాయి. ఓహో, ఓకే.
సో ఏసీబీ కోర్టులో ఈ రోజు ఏసీబీ కోర్టులో కేసు ఏ రోజైతే పోయిందో ఉమ్. ఆటోమేటిక్ గా బెయిల్ అనే issue హైకోర్టు పెట్టిన డైరెక్షన్ కావచ్చు, సుప్రీంకోర్టు పెట్టిన డైరెక్షన్స్ కావచ్చు, అన్ని పోతాయి. ఓహో, ఓకే. సో రేపొద్దున బెయిల్ కండిషన్స్ వైలేట్ చేశాడండి, మీరు ఇచ్చిన బెయిల్ కండిషన్స్ వైలేట్ చేశాడని నేను హైకోర్టుకి వెళ్ళాను అనుకోండి, అసలు క్రైమే లేదంటే క్రైమే కింద కోర్టులో క్లోజ్ చేశారు. ఇంకా ఏపీ హైకోర్టు పెట్టిన కండిషన్స్ ఏంటి, సుప్రీంకోర్టు పెట్టిన కండిషన్స్ ఏంటి అనొచ్చు. సో హైకోర్టు స్టే ఇవ్వాలి ఆ కేసు మీద. ఓకే. సో జస్ట్ బెయిల్ మీద రిలీజ్ చేసి కొన్ని కండిషన్స్ పెట్టారు. కింద కేసు క్రైమే క్లోజ్ అయిపోయినప్పుడు దేర్ ఇస్ నో ఆర్డర్ ఎట్ ఆల్ ఎన్ఫోర్స్మెంట్. ఓకే, ఇక్కడ నాకు ఇంకో క్లారిఫికేషన్ కావాలి సార్. ప్రజాప్రతినిధుల కోర్టులో కదా ఈ కేసులన్నీ కూడా తేల్చాల్సింది, వాళ్ళ పరిధిలోకి వస్తాయి కదా. ఏసీబీ కోర్టు ఓ ప్రజాప్రతినిధిపై నమోదైన కేసుని అలా కొట్టేయడానికి సంబంధించిన అవకాశం ఉంటుందా? కమిగేన్ సార్, ప్రజాప్రతినిధుల కోర్టు కదా పరిధిలోకి కదా వస్తారు. చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యే, కేసు నమోదైనప్పుడు ఎమ్మెల్యే, ఇప్పుడు ఎమ్మెల్యే ముఖ్యమంత్రి. సో ఈ కేసుని ప్రజాప్రతినిధుల పరిధిలో కోర్టు పరిధిలో ఉండాల్సిన కేసుని ఏసీబీ కోర్టు కొట్టేయడానికి అవకాశం ఉంటుందా? అది దట్ ఇస్ వెరీ గుడ్ పాయింట్. అది కూడా నేను మళ్ళీ రెండో పాయింట్ మీతో డిస్కస్ చేయాలి, మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు కూడా చెప్తున్నాను సార్. 2017లో సుప్రీంకోర్టు ఏం చేసిందంటే 2017లో ప్రజాప్రతినిధుల మీద మాజీ ప్రజాప్రతినిధి అయినా ప్రజెంట్ ప్రజాప్రతినిధి అయినా ఎమ్మెల్యే ఆర్ ఎంపీ ఎవరైనా కానీ ఈ ఎమ్మెల్యేస్ ఎంపీస్ మీద పెట్టినటువంటి కేసెస్ కొన్ని సంవత్సరాల పాటు కొనసాగుతూ వెళ్తున్నాయి. సో వీటిని స్పెషల్ గా ట్రయల్ చేయాల్సినటువంటి బాధ్యత, స్పెషల్ గా ఎక్స్పీడియేట్ గా క్లోజ్ చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద, కోర్టుల మీద ఉంది. ఏ విధంగా కోర్టులలో వేల కేసులు పెండింగ్ ఉండటం వల్ల సామాన్యుడికి న్యాయ వ్యవస్థ మీద నమ్మకం కోల్పోతుందని ఏం చేశారు, ప్రతి రాష్ట్రంలో ఒక స్పెషల్ కోర్టు పెట్టారు. అది ఎక్స్క్లూజివ్ గా ఎంపీ ఎమ్మెల్యేల కేసులు అన్ని కూడా ఆ కోర్టుకి ట్రయల్ కోసం, ఆ కోర్టుకి రావాలి విచారణ కోసం. ఓకే, విచారణ కోసం రావాల్సిన సందర్భంలో ఇప్పుడు చంద్రబాబు నాయుడు కేసు గత ప్రభుత్వంలో వచ్చినప్పుడు ఆయన అప్పటికి ఎమ్మెల్యే, కుప్పం ఎమ్మెల్యే. సో కుప్పం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆయన కేసు రిజిస్టర్ అయిన వెంటనే ప్రజాప్రతినిధుల కోర్టుకు వెళ్లకుండా ఏసీబీ కోర్టుకు వచ్చింది. ఓకే. సో ఏసీబీ కోర్టుకి రావటమే తప్పు అంటాను. ఎందుకు తప్పు అంటానంటే అబౌవ్ 7 years 5 years పైబడిన అఫెన్సెస్ అన్ని కూడా జిల్లా స్థాయిలో ఉన్న ఏసీబీ ప్రజాప్రతినిధుల కోర్టు మాత్రమే దానికి అవకాశం ఉంటుంది. అక్కడే చేయాలి, ఏ ప్రొసీడింగ్ జరిగినా అక్కడే జరగాలి. వీళ్ళు ఏం చేశారు అంటే సిఐడి న్యాయస్థానం కానీ సిఐడి న్యాయస్థానం కన్వీనియన్స్ కోసం తీసుకొచ్చుకున్నారు. ఓకే. సో అక్కడ రిమాండ్ యాక్సెప్ట్ చేసి అక్కడ ప్రొసీజర్ అంతా కంప్లీట్ చేసి అక్కడే ఛార్జ్ షీట్ వేస్తే ఆ ఛార్జ్ షీట్ నెంబర్ చేసి ప్రజాప్రతినిధుల కోర్టుకు పంపిస్తాము, ఇప్పటి వరకు ఉన్న ప్రొసీజర్ అది అని ఏసీబీ న్యాయస్థానం అనుకుంటుంది. ఓకే. సో మిస్లీనియస్ ప్రొసీజర్ అంతా ఈ కోర్టులోనే కొనసాగుద్ది, కేవలం విచారణ కోసం మాత్రమే ప్రజాప్రతినిధుల కోర్టుకు వెళ్తుంది అని అంటుంది. నేనేమంటానంటే అసలు మీరు విచారణ కాదు కదా, ప్రజాప్రతినిధి అయ్యాడు అంటే అతను మీరు పెన్ను పెట్టడానికి కూడా లేదు అనేది నా వాదన. ఓకే, ఓకే, ఓకే. మీకు ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు 2021-22 కేసులో జస్టిస్ ఎన్వి రమణ ఇచ్చినటువంటి ఒక కేసు, ఒక జడ్జిమెంట్ ఇదే కేసులో అంటే ప్రజాప్రతినిధుల కేసులోనే ఒక జడ్జిమెంట్ ఇచ్చారు. ఏమైనా ఆర్డర్ ఇచ్చారంటే రెస్పెక్టివ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ యొక్క అనుమతి లేకుండా దేశంలో ఏ కోర్టు ఏ కేసు విత్డ్రా చేయొద్దని ఒక డైరెక్షన్ ఇచ్చారు. మీకు గుర్తుందా? అవును, గుర్తుంది సార్, గుర్తుంది. అశ్విని కుమార్ దానిపైన విచారణ చేసిన సందర్భంగా ఇచ్చారు. అశ్విని కుమార్ కేసులోనే ఒక డైరెక్షన్ ఇచ్చారు. ఏమని అంటే ప్రజాప్రతినిధులకు సంబంధించినటువంటి కేసుల్ని ప్రభుత్వాలు విత్డ్రా చేసేసుకుంటున్నాయి జీవోల రూపంలో. సో దేర్ఫోర్ ఆ విధంగా ఏ విధంగానూ చేయొద్దు, రెస్పెక్టివ్ హైకోర్టు పర్మిషన్ కావాలి, చీఫ్ జస్టిస్ పర్మిషన్ కావాలని చెప్పారు. మరి అప్పుడు దీనికైనా కావాలి కదా, ఇప్పుడు ఈ 3 కేసులకి చీఫ్ జస్టిస్ పర్మిషన్ ఎక్కడ ఇచ్చారు? అంటే 2021లో ఇచ్చిన ఇంటీరియం డైరెక్షన్ 2023లో ఈ కేసు ఫుల్ గా డిస్పోజ్ అయిపోయింది కాబట్టి ఇంటీరియం డైరెక్షన్స్ గాన్. ఓకే, ఓకే. సెపరేట్ కోర్టులో వచ్చేసాయి కాబట్టి కోర్టులో జరగాలి హీరింగ్. ఈ కేసు డిస్పోజ్ అయిపోయింది కాబట్టి ఆ ఇంటీరియం డైరెక్షన్ లేదు దీంట్లో. సో ఇప్పుడు వీళ్ళు ఏమంటారు అంటే ఏసీబీ న్యాయస్థానం కానీ వీళ్ళు కానీ ఏమంటారు అంటే కేవలం విచారణ కోసం మాత్రమే ప్రజాప్రతినిధుల కోర్టుకు వెళ్ళాలి, అప్పటి వరకు ఏసీబీ న్యాయస్థానానికి జ్యూరిస్డిక్షన్ ఉంటుంది కాబట్టి పోలీసులు వేసిన ఫైనల్ రిపోర్ట్ ని మేము యాక్సెప్ట్ చేశాము అంటారు.
ఓహో. అసలు పోలీసుల ఫైనల్ రిపోర్ట్ ఒకవేళ మీ దగ్గర మిస్లీనియస్ ప్రొసీజర్ జరిగినా ఉమ్, పోలీసులు ఫైనల్ రిపోర్ట్ వేసి నువ్వు కేసు క్లోజ్ చేసే సందర్భానికి నీకు జ్యూరిస్డిక్షన్ ఉండదు. ఉహుం, ఉహుం, ఉహుం. అప్పుడు మళ్ళీ ప్రజాప్రతినిధుల కోర్టుకు రావాల్సిందే అది. వాళ్ళు ఏమంటారు, ఇదిగో ప్రజాప్రతినిధులు మాకు ఇదిగో మా మీద ఫైనల్ రిపోర్ట్ వేశారు, వీఆర్ సారీ, ఉమ్, మేము ఏదో కొరియర్ వర్క్ చేయడానికి ఉన్నాం, మీకు ఒక నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ కూడా షేర్ చేస్తాను ఉమ్, నరసింహరావు ఈ ఉమ్, విషయంలో. ఉమ్, నరసింహరావు గారు 2016 సంవత్సరంలో ఎస్సీ ఎస్టీ యాక్ట్ 2016కి ముందు ఒకలాగా ఉండేది, 16 తర్వాత ఒకలాగా ఉండేది. అమెండ్మెంట్ చేశారా? ఏంటి అంటే 2016కి ముందు మెజిస్ట్రేట్లుగా మేమే కేసులు మొత్తాన్ని రిమాండ్ తీసుకునేవాళ్ళం, బెయిల్ యాక్సెప్ట్ చేసేవాళ్ళం, షూరిటీలు Hmm. మేము వాళ్ళు ఛార్జ్ షీట్ వేసిన తర్వాత కాగితం తీసుకొని కమిటీలు అంటారు, జిల్లా కోర్టుకి కమిటీలు చేసేసేవాళ్ళం. Hmm. అంటే ఫైనల్ ఛార్జ్ షీట్ వేసిన తర్వాత జిల్లా కోర్టు నుంచి మా దగ్గర నుంచి ఛార్జ్ షీట్ నెంబర్ అయిన తర్వాత దాన్ని తీసుకుని వెళ్ళిపోయి జిల్లా కోర్టులో సబ్మిట్ చేసేవాళ్ళం. ఓకే. జిల్లా కోర్టు విచారణ మొదలు పెట్టుకుంది. ఉమ్, దట్ ఇస్ కాల్డ్ కమిటల్ ప్రొసీడింగ్స్ అంటారు. ఉమ్, 2016 లో ఏం చేశారు, ఉమ్, ఈ కమిటల్ ప్రొసీడింగ్స్ ఇవన్నీ తీసేసి స్పెషల్ కోర్ట్ ని ఎస్టాబ్లిష్ చేసి స్పెషల్ కోర్టుకి అన్ని పవర్స్ ఇచ్చేశారు. ఎస్సీ ఎస్టీ కేసెస్ సంబంధించిన ఎస్సీ ఎస్టీ కేసెస్ కి సంబంధించి ఇంకా రిమాండ్ మా దగ్గర ఉండడానికి లేదు, ఛార్జ్ షీట్లు మా దగ్గర ఉండడానికి లేదు, ఏ విధమైన ప్రొసీడింగ్స్ మా దగ్గర జరగడానికి లేదు. మెజిస్ట్రేట్ల దగ్గర కంప్లీట్ గా స్పెషల్ డిజిగ్నేటెడ్ కోర్టు జిల్లా దగ్గరికే జరగాలి. ఓహో. జరగాల్సిన పరిస్థితుల్లో ఏం చేశారు, ఫస్ట్ రిమాండ్ మాత్రం మెజిస్ట్రేట్ల దగ్గర తీసుకొచ్చేవాళ్ళు పోలీసులు. ఉహుం, నేను ఒక రోజు అబ్జెక్ట్ చేశాను, ఉమ్, మేము ఎట్లా చేస్తామండి రిమాండ్, మీరు చేయడానికి లేదు, ఇది జిల్లా జడ్జి గారు చేయాల్సిన రిమాండ్, ఉమ్, మేము చేయడానికి లేదు అంటే, లేదు సార్ జిల్లా జడ్జి గారు ఎక్కడో మచిలీపట్నంలో ఎక్కడో హెడ్ క్వార్టర్స్ లో ఉంటారు, మేము పల్లెటూరులో అయ్యే రిమాండ్లు మేము అక్కడ తీసుకెళ్లాలంటే ట్రావెలింగ్ ఇబ్బంది అవుతుంది కదా అంటే, మీరు ట్రావెలింగ్ ఇబ్బంది అవుతుంది కదా, ఇంకోటి ఇబ్బంది అవుతుంది కదా అని జ్యూరిస్డిక్షన్ లేకుండా నేనట్టే రిమాండ్ యాక్సెప్ట్ చేస్తానయ్యా, మీరు వెళ్ళాల్సింది జిల్లా జడ్జి దగ్గర గారికి, అక్కడికి వెళ్ళి రిమాండ్ పెట్టుకోండి అంటే, కాదు కూడదని ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జి గారికి మొత్తానికి కాల్ వెళ్తే ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జి గారు ఏం చేశారు, ఉమ్, సార్ మెజిస్ట్రేట్లు అందరూ ఫస్ట్ రిమాండ్ యాక్సెప్ట్ చేయండి, ఫస్ట్ రిమాండ్ యాక్సెప్ట్ చేసి రెండో రిమాండ్ ఆ రెస్పెక్ట్ జిల్లా జడ్జి దగ్గర గారికి పెట్టండి, పాప వాళ్ళు ఎక్కడో ఉంటారు, ఇబ్బందుల్లో ఉంటారు, మీరు లోకల్ గా ఉంటారు కాబట్టి యాక్సెప్ట్ చేసి పంపించండి అని ఒక ఓరల్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఓకే. దట్ ఓరల్ ఇన్స్ట్రక్షన్స్ somehow turned into ప్రొసీడింగ్స్. ఆ ప్రొసీడింగ్స్ ని హైకోర్టులో ఛాలెంజ్ చేశారు సంవన్. ఓకే. హైకోర్టులో ఛాలెంజ్ చేస్తే హైకోర్టు ఏం చెప్పింది, డోంట్ డూ సచ్ థింగ్స్, ఉమ్, 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 రిమాండ్ యాక్సెప్టెన్సీ స్పెషల్ కోర్ట్ అంటే స్పెషల్ కోర్టే చేయాలి, అంతే. ఓకే. మెజిస్ట్రేట్లు మీ ఇష్టం వచ్చినట్టు రిమాండ్లు ఫస్ట్ రిమాండ్లు చేయడానికి మీకు స్థాయి లేదు. ఓకే. ఉమ్, ఉమ్, ఇది ఫస్ట్ ఏడీజే ఏదైతే ఎస్సీ ఎస్టీ కోర్టులు ఉందో ఆ ఎస్సీ ఎస్టీ కోర్టులు మాత్రం రిమాండ్ చేయాలి అని చెప్పి ఆ రోజు నుంచి ఎస్సీ ఎస్టీ జడ్జిలు ఎంత దూరం ఉన్నా సరే వాళ్ళే రిమాండ్ చేస్తారు. ఉమ్, 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 ఉమ్. సో ఇది ఈ రోజు కూడా నేనేమంటానంటే, కన్వీనియన్స్ కోసం ఏసీబీ కోర్టు దగ్గరకు తీసుకొచ్చి పెట్టినప్పుడు ఒకవేళ మీరు ఆ పర్టికులర్ సందర్భంలో రిమాండ్ కోసం పెట్టినా ఫైనల్ రిపోర్ట్ ఫైల్ చేసిన తర్వాత అది ప్రజాప్రతినిధుల కోర్టుకి వెళ్ళి ఆయన కాల్ తీసుకోవాలి తప్ప మీరు ఏసీబీ కోర్టు చేసే జ్యూరిస్డిక్షన్ లేదు అనేది నా వాదన, రెండో వాదన నేను హైకోర్టులో. సో జడ్జి గారు, ఆనరబుల్ జడ్జెస్ అప్రిషియేటెడ్ మై ఆర్గ్యుమెంట్, షీ హాస్ రిటన్ డౌన్. సో దిస్ ఇస్ గోయింగ్ టు బి వ్యాలిడ్ పాయింట్ టుమారో. నువ్వు ఏసీబీ కోర్టుకు నీకు జ్యూరిస్డిక్షన్ అయిన చోట ప్రజాప్రతినిధి అయిన చంద్రబాబు నాయుడు కేసు నువ్వు ఎలా యాక్సెప్ట్ చేస్తావు? ఓకే. యాక్సెప్ట్ చేసే సందర్భంలో మీ జ్యూరిస్డిక్షన్ ఏంటి? మీరు ఏసీబీ కోర్టు ట్రయల్ చేయాలి. ఏసీబీ కేసులు ఎప్పుడు ట్రయల్ చేయాలి? ఎక్యూజ్డ్ ప్రజాప్రతినిధి కాకపోతే ట్రయల్ చేయాలి. ఆర్ఎల్స్ మీరు చేయడానికి లేదు. ఎక్యూజ్డ్ ఫర్ ఎగ్జాంపుల్ 18 సంవత్సరాల్లో పిల్లోడు ఒక మర్డర్ చేశాడు నరసింహరావు, 18 సంవత్సరాల్లో పిల్లోడు మర్డర్ చేశాడు, ఇంకో అబ్బాయి రేప్ చేశాడు. వీళ్ళిద్దరిని రెగ్యులర్ కోర్టుకు తీసుకెళ్తావా, జూనియర్ కోర్టుకు తీసుకొస్తావా? మైనర్స్ కాబట్టి జూనియర్ కోర్టుకి తీసుకెళ్తాం. ఎందుకు తీసుకొస్తావు? ఇది మర్డర్ కేసు, రేప్ కేసు కదా, చాలా పెద్ద కేసు కదా. కేసు పెద్దదైనా వాళ్ళు దాని పరిధిలో మైనర్స్ కదా, వాళ్ళు మైనర్స్ కాబట్టి మైనర్స్ కోర్టుకి వెళ్ళాలి. మరి అక్యూజ్డ్ ప్రజాప్రతినిధి అయినప్పుడు ఏ కోర్టుకి వెళ్ళాలి? కేసు ప్రజాప్రతినిధి కోర్టుకే రావాలి, అక్కడే జరగాలి. రైట్. సో కాబట్టి ఏసీబీ న్యాయస్థానం ఈ విషయంలో కూడా రేపొద్దున లా ప్రెసిడెంట్ ఫిక్స్ అవుతుందేమో నాకు తెలియదు. బట్ ఓవరాల్ గా నరసింహరావు, ఈ కేసెస్ లో చంద్రబాబు నాయుడు గారు తప్పు చేశారా, రైట్ చేశారా, ఆయన నిజంగానే డబ్బులు తీసుకున్నారా, డబ్బులు తీసుకోలేదా అని చెప్పడానికి నేనేం కాంపిటెంట్ పర్సన్ కాదు. నేనేమంటానంటే, నేను కోరేది ఏంటి అంటే, గౌరవ ముఖ్యమంత్రి గారిని కూడా కోరేది ఏంటి అంటే, 40 సంవత్సరాలు
సీనియర్ 45 సంవత్సరాలు సీనియర్ పొలిటీషియన్ గా ఉమ్, 16 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న మీరు ఉమ్. న్యాయ వ్యవస్థను గౌరవించాల్సినటువంటి కనీస బాధ్యత మీ మీద ఉంది. ఉండాలి కదా, ఉంటుంది కదా, ఒక ఆదర్శంగా ఎందుకంటే ఉండాలి. మీరు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఆదర్శప్రాయంగా నిలబడాలి. ఉమ్, మీరు తప్పుడు కేసులు పెట్టారు నా మీద అని మీ ఇష్టం వచ్చినట్టు మీరు కూడా తప్పుడు మార్గంలో వెళ్ళి క్లోజ్ చేయించుకుంటే ఉమ్, రేపొద్దున సామాన్యుడికి ఇప్పుడు అమరావతిలో రైతుల మీద కొన్ని వేల కేసులు పెట్టారు. ఉమ్. అవన్నీ కేసులు మరి వాళ్ళ ఎత్తేయలేదు ఎందుకు? అవును, అమరావతి రైతుల కేసులు ఎత్తేలేదుగా. కరెక్ట్. నేను అనేది ఏమి అంటే ఒక ముఖ్యమంత్రిగా మీరు విచారణ ఎదుర్కోండి, తప్పే ఉంది. ఇప్పుడు ఈ సిఐడి వేసిన పోలీసులు లెక్కర్ కేసు కావచ్చు, ఇన్నర్ రింగ్ రోడ్ కేసు కావచ్చు, స్కిల్ డెవలప్మెంట్ కావచ్చు, లేకపోతే ఇంకో కేసు కావచ్చు, లేకపోతే అక్కడ అన్నమయ్య జిల్లాలో ఉన్న 307 అంగళ్ళ కేసు కావచ్చు, ఈ అన్ని కేసెస్ కూడా మీరు విచారణని ఎదుర్కొని మీరు కోర్టులో నుంచి కడిగిన ముత్యంలాగా బయటికి రండి. సచ్చీలుడిగా నిరూపించుకోండి, అంతేగాని కేసులు కొట్టేయించుకుంటే నిజంగా దాంట్లో ఏ విధమైన ఇంప్రెషన్ వెళ్తుంది అంటే ఏ విధమైన ఇంప్రెషన్ వెళ్తుంది అంటే మీ కింద పనిచేసే ఎక్యూజ్డ్ కింద పనిచేసే ఐఏఎస్ ఆఫీసర్లు మా 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 ముఖ్యమంత్రి గారు మా ఎక్యూజ్డ్ అద్భుతం సూపర్, మా ముఖ్యమంత్రి గారు ఆ తప్పే చేయలేదు అన్నట్టు మీ కింద పనిచేసే ఐపీఎస్ ఆఫీసర్లు ఐఏఎస్ ఆఫీసర్లు మీకు క్లీన్ చిట్ ఎట్లా ఇస్తారు? సో అది నైతికత కూడా కాదు. నేను అనేది లీగాలిటీ పక్కన పెడితే మీరు ఒక వ్యవస్థని నడుపుతున్న ముఖ్యమంత్రిగా మీ కింద పనిచేసేటువంటి ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ల చేత ఫైనల్ రిపోర్ట్లు వేయించుకొని ఆ ఫైనల్ రిపోర్ట్ ను క్లోజ్ చేయించుకొని ఆ క్లోజింగ్ ఆర్డర్స్ బయట పెట్టకుండా మీకున్నటువంటి ఇన్ఫ్లుయెన్స్ తోటి కోర్టులను కూడా అడ్డగిస్తా ఉంటే ఈ రాష్ట్రంలో మీరు నిజాయితీగా రాజకీయం చేస్తున్నారు, నిజాయితీగా వ్యవస్థలను గౌరవిస్తున్నారని ఇంప్రెషన్ కామన్ మ్యాన్ ఎక్కడ వస్తుంది? ఎందుకు వస్తుంది? వచ్చే అవకాశమే లేదు కదా. సో మీరే రోల్ మోడల్ గా ఉండాలి అంటున్నాను నేను. మీరు రోల్ మోడల్ గా ఉండకపోతే రేపొద్దున మరి ఇప్పుడు అతను ఎవరో ఎలిగేషన్స్ వస్తున్నాయి. ఇప్పుడు నరసింహరావు గారు అండి, నరసింహరావు గారు తిరుమల తిరుపతి దేవస్థానంలో మాట వరుస్తాడు చెప్తున్నాను ప్రజలకు అర్థం కాదు. తిరుమల తిరుపతి దేవస్థానంలో నరసింహరావు గారు ఎవరికో అపచారం జరిగింది అని ఒక చిన్న వార్త ప్లే చేస్తే మీ మీద ఎఫ్ఐఆర్ కట్టారు కదా. అవును, కట్టారు. ఎఫ్ఐఆర్ కట్టి మిమ్మల్ని తీసుకొచ్చి తిరుపతి నడివీధిలో ఊరేగించారనుకోండి, ఏంటి 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 వాట్ ఇంప్రెషన్ ఇట్ విల్ గివ్? ఎవ్రీడే ఎలిగేషన్ మీద మీరు తప్పు చేశారో రైడ్ చేశారో పోలీసులు ఛార్జ్ షీట్ ఫైల్ చేసి మీ మీద విచారణ చేసేంత వరకు ఎవరికి తెలియదు. మీరు ఇమ్మీడియట్ గా ఎఫ్ఐఆర్ రిజిస్టర్ కాగానే అరికాల కోర్టుకి ఇచ్చేస్తుంది. ఎఫ్ఐఆర్ రిజిస్టర్ కాగానే వాళ్ళని తీసుకొచ్చి రోడ్ల మీద నడిపిస్తుంది. ఏం లా సార్ ఇది? మొత్తం అంతా ఒక చోట పొరపాటున ఒకళ్ళిద్దరు చేసింది కాదు, అది మొత్తం స్టేట్ అంతా చాలా చోట్ల చేశారు. అది ఆర్గనైజ్డ్ గా ప్లాన్డ్ గా అనుకుని ఎవ్రీవేర్ రాష్ట్రంలో ఎక్కడైనా సరే ఒక ఎఫ్ఐఆర్ నమోదైతే వాళ్ళని తీసుకొచ్చి రోడ్డు మీద నడిపిస్తున్నారు. ఇప్పుడు మీరు డిబేట్ పెట్టబోయే ముందు టైం వరకు అదే ప్రిపేర్ చేస్తుంది. మేబీ టుమారో ఆర్ డే ఆఫ్టర్ టుమారో వీఆర్ గోయింగ్ టు ఫైల్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అండ్ ఒక సుప్రీం కోర్టు జడ్జిమెంట్, ఏపీ హైకోర్టు జడ్జిమెంట్లు ఉన్నప్పటికీ కూడా కాంట్రారీ టు దోస్ జడ్జిమెంట్స్ అక్యూజ్డ్ వర్ అలౌడ్ టు పరేడ్ ఆన్ ఓపెన్ స్ట్రీట్స్ విచ్ ఇస్ అ కాన్స్టిట్యూషనల్ వైలేషన్. ఎవరైతే పోలీస్ ఆఫీసర్లు ఉన్నారో వీళ్ళ మీద కంటెంప్ట్ ఆఫ్ ది కోర్టు ప్రొసీడింగ్స్ నమోదు చేయమని మేము హైకోర్టులో రేపొద్దున కేసు ఫైల్ చేస్తున్నాం. ప్రాబబ్లీ నెక్స్ట్ వీక్ ఈ కేసు హీరింగ్ రావచ్చు. సో ఎక్యూజ్డ్ ని పెరేడ్ చేయించే సంస్కృతి చట్టంలో లేదు. హైడ్ గా ఉండే రైట్ ఉంటుంది కదా, వాడు అక్యూజ్డ్ మాత్రమే కదా, దోషి కాదు కదా అప్పటికింకా. నేను అనేది అదే సార్. ఇప్పుడు అలాంటి వాళ్ళనేమో రోడ్ల మీద నడిపించి అరికాల కోటింగ్ ఇస్తున్నారా? వేల కోట్ల రూపాయలు దోచుకున్న మీరేమో సాయంత్రానికి అడ్డదారిలో మీ కేసులు క్లోజ్ చేయించుకుంటున్నారా? ఏం డెమోక్రసీ ఇది? ఏమి లా ఇది? ఏం చట్టం ఇది? అంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాబట్టి ఒక చట్టం, సామాన్యుడికి ఇంకొక చట్టం. సామాన్యుడు ఏదైనా ఒక చిన్న క్రైమ్ లో ఇరుక్కుంటే వాడిని తీసుకొచ్చి అరికాల మీద కొట్టించి రోడ్ల మీద నడిపించేస్తున్నారు. మీరు మాత్రం వేల కోట్ల రూపాయలు దోచుకొని కోర్టులు మీ వెనక పెట్టుకొని, జడ్జిలను మీ వెనక పెట్టుకొని, పోలీస్ ఆఫీసర్లు మీ వెనక పెట్టుకొని కేసులు క్లోజ్ చేసుకుంటారు. మీరు మాత్రం సచివులు, మీరు మాత్రం ముఖ్యమంత్రి, మీరు మాత్రం ఈ రాష్ట్రాన్ని కాపాడడానికి వచ్చినటువంటి అపర భాగీరథులు, మిగతా వాళ్ళు మాత్రం అంత దొంగలు, దోషులు, దోగాకూరలు అయిపోతే ఎట్లా? ప్రజలకు నమ్మకం పోతుంది కదా, మాట్లాడటానికి కనీసం కామన్ సెన్స్ ఉండాలి కదా. ప్రజలకు కూడా నమ్మకం పోతుంది కదా చట్టాలపైన. సో కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కేసులు మళ్ళీ రీఓపెన్ అవుతాయా? అవడానికి సంబంధించిన పాసిబిలిటీ ఉందా సార్? నేను ఒకటి చెప్తాను. నాకు తెలిసి నాకు ఒక 20 years ఎక్స్పీరియన్స్ లీగల్ గా. అంటే ఒక 10 సంవత్సరాలు జడ్జిగా, ఒక 10 సంవత్సరాలు లాయర్ గా
ఐఎమ్ హ్యావింగ్ 20 years ఆఫ్ లిటిల్ ఎక్స్పీరియన్స్. అవుట్ ఆఫ్ మై ఎక్స్పీరియన్స్ ఐఎమ్ టెల్లింగ్, చంద్రబాబు నాయుడు మీద పెట్టిన ఏ కేసు క్లోజ్ అవ్వదు. అవ్వదు. 100కి 1000% ఈ కేసులు మొత్తాన్ని క్లోజ్ చేయించడం ఖాయం. ఓపెన్ చేయించు. నేను ఇంకోటి కూడా చెప్తున్నా, ఎవడెవడైతే ఈ కేసెస్ లో చంద్రబాబు నాయుడికి అనుకూలంగా పోలీసులు ఛార్జ్ షీట్లు ఫైల్ చేశారో, ఎవరెవరైతే అనుకూలంగా ఈ రోజు ఫైనల్ రిపోర్ట్లు తయారు చేశారో, ఎవరెవరైతే అనుకూలంగా ఫైనల్ రిపోర్ట్లు తయారు చేసి ఏసీబీ కోర్టులో ఫైల్ చేశారో, ప్రతి ఒక్కడు కూడా ఈ క్లచెస్ లోంచి తప్పించుకునే అవకాశం లేనే లేదు. చంద్రబాబు నాయుడు ఈ కేసెస్ లో మళ్ళా జైలుకు వెళ్ళటం ఖాయం. చంద్రబాబు నాయుడు శేష జీవితం జైల్లో ఉండటం ఖాయం. 100% చంద్రబాబు నాయుడు ఈ కేసెస్ లో అచ్చెన్నాయుడు, చంద్రబాబు నాయుడు, లేకపోతే ఈయన ఎవరు మచిలీపట్నం మంత్రి గారు, ఎవరు తప్పించుకున్న ప్రసక్తి లేదు. లిక్కర్ కుంభకోణంలో ఆయన కూడా ఉన్నాడు. ఇల్లు కుంభకోణంలో అచ్చెన్నాయుడు గురించి 2 పేజీలు రాసేశారు రిమాండ్ రిపోర్ట్ లో. స్కిల్ కుంభకోణంలో ఈ మంత్రుల్లో సగానికి సగం మంత్రులు ఈ కుంభకోణాల్లో ఉన్నారు. ఎవరిని వదిలే ప్రసక్తే లేదు. చంద్రబాబు నాయుడు గారు ఈవెన్ ఇంక్లూడింగ్ నారా లోకేష్ కూడా, ఈ రోజు రెడ్ బుక్ రాజ్యాంగం అమలు పరుస్తున్న నారా లోకేష్ కూడా ఇవన్నీ పాత కేసులు, ఇంకా కొత్తవి రాలా. ఇంకా పాత కేసులే కదా, కొత్త ఇప్పుడు ఏం చేస్తున్నారు? 2024 నుంచి 29 వరకు జరిగే కేసెస్ లో నాకు తెలిసి చెరొక 25 సంవత్సరాలు జైలు జీవితం గడిపే అవకాశం ఉంటది. అన్ని తప్పులు చేస్తున్నారు సార్. అన్ని తప్పులు చేస్తున్నారంటే రామాయణం ఎంతని రాముడి గారికి సీత కొత్త అడుగుతున్నా. మీరు ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ అబ్బాయి నారా లోకేష్ గారు దావోస్ వెళ్ళి ఆంధ్రప్రదేశ్కి పెట్టుబడులు తేవడం కోసం చలిలో అక్కడ కష్టపడతా ఉంటారు. పక్క మీరు రాష్ట్రం కోసం అంత కష్టాన్ని, దేశంలో వచ్చిన పెట్టుబడులు 25% పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆకర్షించిందని కదా చెప్తున్న మాట ఒక పత్రిక కథనం. సార్ ఇప్పుడు మీరు అడిగారు కాబట్టి నేను చెప్పాల్సి వస్తుంది. ఇప్పుడు నేను అనేది ఏంటంటే 2025లో, అంటే 2025 డిసెంబర్ వరకు వచ్చినటువంటి కంపెనీస్ లిస్టు నేను ఇంతకుముందు చదివి వినిపించా. ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇప్పటి వరకు 32 కంపెనీస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి అంగీకరించినాయి అన్నారు. ఏది 2025 వరకు కూడా, 2025 వరకు ఈ కంపెనీస్ పెట్టుబడులు, ప్రపోజ్డ్ పెట్టుబడులు ఎంత అంటే వాళ్ళ లెక్క ప్రకారం 3,10,924 రూపాయలు. ప్రపోజ్డ్ ఎంప్లాయ్మెంట్ అంతా 3,12,576 మందికి ఉద్యోగాల కల్పన జరగబోతుంది. ఇవన్నీ కూడా కమిటెడ్ ఇన్వెస్ట్మెంట్, కమిటెడ్ ఎంప్లాయ్మెంట్. కమిటెడ్ అంటే నాట్ యాక్చువల్లీ గ్రౌండెడ్, ఎంఓయూ అయినట్టు. ఎంఓయూలు అయినవి, ఎంఓయూలు ప్రమోట్ చేస్తామని. నేనేమంటానంటే మీరు 3 లక్షల కోట్లు, 6 లక్షల కోట్లు దావోసు, సింగపూరు, బాలి, డాలి వెళ్తున్న సందర్భంలో ఈ ఇన్వెస్ట్మెంట్లంతా కూడా గ్రౌండింగ్ అవటానికి ఎంత సమయం పడుతుంది? పాయింట్ నెంబర్ 1. నెంబర్ 2, గ్రౌండింగ్ అవుతున్నటువంటి నాకు తెలుసు సార్, ఇన్వెస్ట్మెంట్ అంటే తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ ట్రెజరీ అకౌంట్ లో వేయరు. మరి వేరు. 1,00,000 కోట్ల రూపాయలు నేను ఇన్వెస్ట్మెంట్ పెడతాను అంటాడు. 1,00,000 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ అంటే అర్థం ఏంటి? అక్కడ విశాఖపట్నంలో ఒక కంపెనీ పెడతాడు, తద్వారా ఒక 500 ఉద్యోగాలు వస్తాయి. 500 ఉద్యోగాల్లో ఉన్నటువంటి వ్యక్తులకి కొంత ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది. ఆ ఎంప్లాయ్మెంట్ ద్వారా వాళ్ళకి వచ్చేటువంటి జీతాల ద్వారా పర్చేసింగ్ కెపాసిటీ పెరుగుతుంది. ఆ పర్చేసింగ్ కెపాసిటీ ద్వారా వాళ్ళ చుట్టుపక్కల ఉన్నటువంటి ల్యాండ్లు కొనుక్కోవటం, చుట్టుపక్కల టీ బండ్లు, ఇడ్లీ బండ్లు, చిన్న చిన్న హోటళ్లు, అలా ఆ విధంగా ఆ పక్కన ఉన్నటువంటి వ్యక్తులు, అక్కడ ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి విజిలిటీ పీపుల్ ఒక 2-3 సంవత్సరాల దాకా కొంత డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. తద్వారా ఇన్కమ్ జనరేట్ అవుతుంది, పవర్ పర్చేసింగ్ కెపాసిటీ పెరుగుతుంది, ప్రజల యొక్క వాటి యొక్క తలసరి ఆదాయం పెరుగుతుంది. తద్వారా రాష్ట్రంలో జిఎస్టీ కొంచెం పెరుగుతుంది. ఈ విధంగా ఇండైరెక్ట్ గా రాష్ట్రానికి డబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఇన్వెస్ట్మెంట్ రావటం అంటే రాత్రికి రాత్రి ఏదో జరిగిపోతుందన్న భ్రమ అస్సలు ఉండకూడదు. వీళ్ళు ఎంత భ్రమ పులికిస్తున్నారు అంటే, రాష్ట్రంలోకి 25% పెట్టుబడి, ఈ 25% పెట్టుబడుల్లో 1% పెట్టుబడులు గ్రౌండింగ్ అయినా చంద్రబాబు నాయుడు కాళ్ళకి నమస్కారం పెట్టు. 1% గ్రౌండింగ్ అయినప్పటికీ కూడా 1% కూడా గ్రౌండింగ్ కాదు. నరసింహరావు గారు, నేను ఆ కంపెనీస్ పేర్లన్నీ చదివి వినిపిస్తే మీకు ఈ రోజు రాత్రి నిద్ర కూడా పట్టదు. ఒక కంపెనీ 1,00,000 రూపాయల క్యాపిటల్ పెట్టి కంపెనీ పెడితే దానికి 20 కోట్ల రూపాయల ల్యాండ్ ఇస్తున్నారు. 1,00,000 రూపాయల క్యాపిటల్ తోటి ఒక కంపెనీ పెడితే దానికి 20 కోట్ల రూపాయల ల్యాండ్.
1 కోటి రూపాయలు పెట్టి నిన్న నేను చూసిన 1 కోటి రూపాయలు పెట్టి ఆథరైజ్డ్ గా ఒక క్యాపిటల్ పెడితే 1900 కోట్ల రూపాయలు ల్యాండ్ రహీజా కంపెనీ పెట్టింది 1 కోటి రూపాయలతో. రియల్ ఎస్టేట్ కంపెనీ రహేజా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ పెట్టింది 1 కోటి రూపాయలతో కంపెనీ 1 crore తోటి క్యాపిటల్ పెడితే దానికి 1500 కోట్ల రూపాయల ల్యాండ్ ఫ్రీగా ఇచ్చాను 99 పైసలకి. అది కంపెనీ కోసం కాదు, రియల్ ఎస్టేట్ కంపెనీ కోసం. ఇప్పుడు నేనేమంటానంటే, ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక కంపెనీ ఒక లోన్ కోసం వెళ్ళాలనుకోండి, మీరు ఒక దగ్గరికి లోన్ కోసం వెళ్ళినప్పుడు వాడు ఏమంటాడు, బ్యాంకరో లేకపోతే ఇంకొకటి ఏమంటాడు, సార్ ఇదిగో ఈ రోజు అంతా డాక్యుమెంటేషన్ పూర్తి చేయాలి, ఇదిగో ఈ 2 రోజుల తర్వాత వస్తే మేము ఇదంతా కాగితాలన్నీ ప్రూవ్ చేసుకుని నెక్స్ట్ టైం మీకు డిస్బర్స్మెంట్ అది చూస్తాము. సో దీనికి ఒక 1 week 10 days పడుతుంది. సో 1 week 10 days మీ యొక్క ప్రెజెన్స్ చాలా అవసరం, కొంచెం అవైలబిలిటీ ఉందని అంట. ఇప్పుడు తండ్రి కొడుకులు చేస్తున్న పని ఏంటో తెలుసా, వీళ్ళు దోచుకున్న డబ్బు మొత్తం దాచిపెట్టడానికి ఆఫ్టెన్ విజిట్స్ చేస్తున్నారు. ఫ్రీక్వెంట్ విజిట్స్ అంటే మొన్న వెళ్ళినప్పుడు ఎక్కడెక్కడ దాచిపెట్టాలి, ఏం చేసి పెట్టాలి ఏంటి అనేది వ్యవహారం మొత్తం వెతుక్కొని వచ్చారు. మళ్ళీ ఇప్పుడు వెళ్ళటానికి ఇద్దరు మళ్ళీ కట్టకట్టుకుని ఇద్దరు వెళ్ళటానికి కారణం ఏంటి, అక్కడ మళ్ళీ కొంత డాక్యుమెంటేషన్ ఉంటుంది. ఇప్పుడు దీన్ని హవాలా రూపంలోనో ఇంకో రూపంలోనో ఫిక్స్డ్ అసెట్స్ రూపంలోనో వీటిని డిస్ట్రిబ్యూట్ చేసుకో, లేకపోతే అంత ఈజీగా వెంటనే వెళ్లాల్సిన అవసరం లేదు. రాష్ట్రంలో వీళ్ళు లాస్ట్ టైం దావోస్ వెళ్ళారు, మొన్న ఎక్కడికి వెళ్ళారో ఒక 4 రోజులు 5 రోజులు జనవరిలో ఎవరికి ఈ రోజు వెళ్ళారు. తెలియలేదు మరి. అదే వాళ్ళకి ఏదో పాపం ట్రాన్సాక్షన్స్ వాళ్ళకేదో ఇబ్బందులు వాళ్ళకు ఉంటాయిలేండి, దోచుకున్న డబ్బంతా ఎక్కడ తీసుకొచ్చి పెడతారు. నాకు తెలిసి ఈ ట్రిప్లు అన్ని కూడా వీళ్ళ కాన్ఫిడెన్షియల్ టూర్స్. నాకున్న ప్రాథమికమైన ఒపీనియనే, మేబీ దానికి సోర్స్ ఉందా లేదా నాకు తెలియదు. కాదుగా అట్లా దావోస్కి కాదు సార్, దావోస్కి ఓన్లీ చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారే పోలేదు కదా, చాలా రాష్ట్రాల ముఖ్యమంత్రులు పోతున్నారు. ఆ మాటకు వస్తే ఇప్పుడు హైదరాబాద్ లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పోయారు, ట్రంప్ కూడా వచ్చారు ఈసారి దావోస్కి. చాలా మంది వెళ్తుంటారు కదా. వీళ్ళ ఆలోచన ఎలా ఉంటుంది అంటే, నాకు మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు కూడా చెప్పాలి సార్, ఇన్వెస్ట్మెంట్లు తేటానికి వ్యతిరేకం కాదు, ఇన్వెస్ట్మెంట్ లో అడగటానికి వ్యతిరేకం కాదు. లేకపోతే చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు వాళ్ళు ఏదో ఇన్వెస్ట్మెంట్ల కోసం ప్రయత్నం చేస్తున్నారని చెప్తారు. సార్ నాకు తెలిసి 99 పైసలకి ల్యాండ్ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ కి, టీసీఎస్ కి, కాగ్నిజెంట్ కి, ఈ 2 మల్టీనేషనల్ కంపెనీస్, ఫార్చ్యూన్ 500 కంపెనీస్. ఈ 2 ఫార్చ్యూన్ 500 కంపెనీలని 2 ఎద్దుబండులా చూపించారు, పెట్టారు సార్. 3వ కంపెనీ పేరు చెప్పానండి అది అదే వర్ష ఎప్పుడు పెట్టారు, వర్షకి ఎంత ల్యాండ్ ఇచ్చారు హైదరాబాద్ లో. ఇప్పుడు సార్ ఇదిగో కే రహేజా రియల్ ఎస్టేట్ కంపెనీ, ఈ కంపెనీ డైరెక్టర్ నీల్ చంద్రు రహేజా ఈజ్ వన్ ఆఫ్ ది డైరెక్టర్. నీల్ చంద్రు రహేజా ఈజ్ వన్ ఆఫ్ ది డైరెక్టర్. ఓకేనా. ఈ రహేజా లిమిటెడ్ కంపెనీ సార్, మీరు నమ్ముతారో లేదో, నేను మీకు కావాలంటే డాక్యుమెంట్ పంపిస్తాను. దీనికి 1500 కోట్ల రూపాయలు ల్యాండ్ ఇచ్చారని చెప్పాను కదా సార్. వీళ్ళు ఇప్పటి వరకు 326 కంపెనీస్ పెట్టారు సార్. ఈ డైరెక్టర్ ఈజ్ ద డైరెక్టర్ ఆఫ్ 326 కంపెనీస్. ఓకే, అంతా ఇదంతా అన్ని డొల్ల కంపెనీలు అన్నట్టు ఏముంది, అన్ని కంపెనీలే. 1 lakh తోటి వ్యక్తి 326 కంపెనీలు పెట్టి రన్ చేస్తున్నాడా? 1 lakh క్యాపిటల్ తోటి కంపెనీ పెట్టడం మూసేయటం, ఫండ్స్ అటు ఇటు డైవర్ట్ చేయటం, మూసేయటం. దిస్ ఇస్ ద స్కామ్. ఓకే, రియల్ ఎస్టేట్ కంపెనీకి 1500 కోట్ల రూపాయలు ల్యాండ్ వండర్ కనిపించింది సార్. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటాడు వాడు, మొత్తం కట్టే సందర్భంలో కూడా వాడికి ఫ్లోర్ కింద గవర్నమెంట్ ఇన్సెంటివ్స్ ఇస్తుంది. నేను మీకు ఈ కంపెనీ డైరెక్టర్ ఎన్ని కంపెనీస్ లో డైరెక్టర్ గా ఉన్నాడో నేను మీకు చెప్తా. ఎన్ని కంపెనీస్ ఇప్పుడు షెల్ కంపెనీస్, ఎన్ని కంపెనీస్ క్లోజ్ అయిన కంపెనీస్ కూడా మీరు చూసుకోండి. ఆల్మోస్ట్ 75% ఆఫ్ కంపెనీస్ ఒకే అడ్రస్ మీద ఉన్నాయి. సో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తెలియాలి కదా సార్ ఇవన్నీ, దుర్మార్గం. ఇప్పుడు ఈ కంపెనీకి 1500 కోట్ల రూపాయలు లోన్ ఇచ్చి ల్యాండ్ ఇచ్చి, నా ఇష్టమయ్యా నేను ఇస్తాను, ఏం పిక్తారు మీరు? నేను ఇస్తా. ఫార్చ్యూన్ 500 కంపెనీలో ల్యాండ్ ఉన్న కంపెనీకి నేను ల్యాండ్ ఇస్తా. నేను అడుగుతున్నా, ఈ ఫార్చ్యూన్ 500 కంపెనీలో ఉందా ఈ కంపెనీ? ఫార్చ్యూన్ 500 కాదు కదా, ఇట్స్ ప్రైవేట్ అన్లిస్టెడ్ కంపెనీ. మరి దీనికి ల్యాండ్ ఎందుకు ఇచ్చారు? ఈ విధంగా నాకు తెలిసి 150 కంపెనీలకి ల్యాండ్ ఇచ్చారు, ఊరు పేరు లేని కంపెనీలు. ఎవరన్నా ఏమన్నా అడిగితే టీసీఎస్ కాగ్నిజెంట్ 2 వచ్చినాయి కదా.
అంటే వీళ్ళ దావూసెల్లి చేసే ప్రయత్నాలు, ఉమ్, వీళ్ళందరి వ్యవస్థ రాష్ట్రంలో ఎలా ఉంటది అంటే, చంద్రబాబు నాయుడు గారి వ్యవహారం ఎలా ఉంటది అంటే, ఉమ్, చూపించేదేమో ఉమ్, చూపించేదేమో ఇంత, చెప్పేదేమో కొండలు. ఉమ్, 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 గ్రాఫిక్స్ ముఖ్యమంత్రి అని ఊరికి అనలా. ఉమ్, ఇప్పుడు ముఖ్యమంత్రిగా మీరు ఈ రాష్ట్రానికి ఎంత పెట్టుబడులు తీసుకొచ్చారు, ఎంత ఇన్వెస్ట్మెంట్ గ్రౌండింగ్ అయింది, ఎంత ఎంప్లాయ్మెంట్ వచ్చింది అని వైట్ పేపర్ రిలీజ్ చేయమంటే ఒక్కడు రిలీజ్ చేయడు. ఉమ్, ఇప్పుడు నేను అడిగా, బాబు రాష్ట్రంలో ఎంత మందికి ఎంప్లాయ్మెంట్, 20 లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ లో వీళ్ళు 5 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని గవర్నర్ దగ్గర చెప్పారు కదా. ఉమ్, నేను అడిగాను, హౌ మెనీ ప్రైవేట్ జాబ్స్ హావ్ బీన్ ప్రొవైడెడ్ టు ది అన్ఎంప్లాయిడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఫ్రమ్ 11/6/2024 టు Hmm. 25/6/2025. 1 ఇయర్ లోపు మీరు ఎంత మందికి ఇచ్చారు అని అడిగితే, సార్ సార్ ఇది ఫైనాన్స్ డిపార్ట్మెంట్, ఓకే. ప్రిన్సిపల్ సెక్రటరీ ఫైనాన్స్ డిపార్ట్మెంట్. ఉమ్, నాకు ఇచ్చినటువంటి ఆన్సర్ లో సార్, Hmm. నో సచ్ డేటా ఈజ్ మెయింటైన్డ్ బై ది పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్, ఫైనాన్స్ హెచ్ఆర్ డిపార్ట్మెంట్. డేటానే లేదు అసలు గవర్నమెంట్ దగ్గర. ఇదిగోండి సార్ ఆ, ప్రొసీడింగ్స్. ఆ, ఆ, Number 2, ఉమ్, how many private jobs have been created through private sector? ఉమ్, Finance department, wide reference number second cited, forwarded our application to the industries and commerce department. ఉమ్, Number 2, సరే ఓకే, ప్రైవేట్ జాబులకు సంబంధించి ఉంటదా ఉండదో వాళ్ళ దగ్గర ఉండదు సార్. ఉమ్, నాకు ఒకటి చెప్పండి నరసింహరావు గారు, మీరు సీనియర్ జర్నలిస్ట్ గా. ఉమ్, ఇప్పుడు రాష్ట్రంలో అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్స్, సెమీ కాంట్రాక్ట్స్, ఈ ఆప్కాస్, ఈ 4 డిపార్ట్మెంట్ల నుంచి కాంట్రాక్ట్ ఎంప్లాయ్మెంట్ తీసుకున్న దానికి గవర్నమెంట్ డబ్బులు పే చేస్తుంది కదా, శాలరీస్. అవును. ఎక్కడి నుంచి వస్తుంది సార్ ఈ శాలరీస్? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏ డిపార్ట్మెంట్ పే చేస్తుంది? ట్రెజరీ. ట్రెజరీ అంటే దాని ప్రిన్సిపల్ సెక్రటరీ ఫైనాన్స్ ఏనా? ఫైనాన్సే కదా. ఆ, రాష్ట్రంలో కలెక్టర్ దగ్గర నుంచి ప్యూన్ వరకు జీతాలు ఇచ్చే డిపార్ట్మెంట్ ఆర్థిక ఏది? శాఖ, ఆర్థిక శాఖే కదా, అంతే కదా. ఆ, ముఖ్యమంత్రి ఆర్థిక జీతం, శాఖ. ముఖ్యమంత్రి జీతం కూడా ఆర్థిక శాఖ ఇస్తుంది కదా. నెంబర్ 2, కాంట్రాక్చువల్ ఎంప్లాయ్మెంట్ దగ్గర నుంచి ప్రిన్సిపల్ సెక్రటరీ ఎంప్లాయ్మెంట్ వరకు జీతం ఇచ్చేది ఎవరు? ఆర్థిక శాఖే కదా. ఉమ్, నేను అడిగా, ఉమ్, హౌ మెనీ గవర్నమెంట్ జాబ్స్ ఇన్ ఆల్ కేటగిరీస్ హావ్ బీన్ ఫిల్డ్ ఇన్ ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫ్రమ్ 11/6/2024 టు 25/6/2025. ప్లీజ్ ప్రొవైడ్ బైఫర్కేషన్ అని చెప్పు. ఉమ్, ఉమ్, ది రిక్వెస్టెడ్ డేటా ఈస్ బీయింగ్ మెయింటైన్డ్ బై ది డిపార్ట్మెంట్స్ కన్సర్న్. ఉమ్, As such, the said details are not maintained by the PIO finance department. ఉమ్. Hence, it is requested to approach the concerned departments. అదేం సార్, ఫినాన్స్ డిపార్ట్మెంట్ ఆమోదం లేకుండా, ఆ, ఫినాన్స్ డిపార్ట్మెంట్ ఆమోదం లేకుండా అటెండర్ జాబ్ కూడా గవర్నమెంట్ ఇవ్వలేదు కదా, నోటిఫికేషన్ ఇవ్వలేదు కదా. ఫినాన్స్ డిపార్ట్మెంట్ అప్రూవల్ కావాల్సిందే కదా ఎవ్రీ జాబ్కి. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అప్రూవల్ లేకుండా ఏదైనా జాబ్ అప్రూవ్ అవుతుందా? అప్రూవ్ నియామకాలే జరగవు కదా. జరగవు కదా, మరి వాళ్ళకి తెలియకుండా ఎలా ఉంది? నేనంటే ఇండివిజువల్ డిపార్ట్మెంట్ కి వెళ్ళి అడుక్కోవాలి. అన్ని ఇది డిపార్ట్మెంట్. సార్ వీళ్ళ వ్యవహారం, వీళ్ళ అవతారం ఇది. ఎందుకంత హైడ్ చేస్తున్నారు సార్? ఎందుకంత హైడ్ చేస్తున్నారు? దర్ ఇస్ నథింగ్. ఏమన్నా ఉంటే చెప్తారు, ఏం లేకపోతే హైడ్ ఎందుకు చేస్తారు? వీళ్ళు 16,000 ఉద్యోగాలు గవర్నమెంట్ ఉద్యోగాలు, 16,000 ఉద్యోగాలు డిఎస్సి ఉద్యోగాలు తప్ప వీళ్ళు ఏడ్చింది ఏంటి సార్? వీళ్ళు పొడిచింది ఏంటి? ఎందుకు? కానిస్టేబుల్ ఉద్యోగాలు గత ప్రభుత్వంలో నోటిఫికేషన్, గత ప్రభుత్వంలో ఆర్థిక శాఖ అప్రూవ్ చేసింది, కొత్తగా వీళ్ళు ఇచ్చింది కాదు. వీళ్ళు వచ్చిన తర్వాత ప్రైవేట్ కంపెనీస్ లో పట్టుమని 10 ఉద్యోగాలు లేవు. వీళ్ళు మాత్రం 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని గవర్నర్ చేత అబద్ధాలు చెప్పిస్తారు. 16,000 ఉద్యోగాలు మహా అయితే మాక్సిమం 22,000 ఫిల్ అయి ఉంటాయేమో గవర్నమెంట్ ఉద్యోగాలు. బట్ 4 లక్షల ఉద్యోగాలు ఎక్కడ? 22,000 ఉద్యోగాలు ఎక్కడ? రేపా మాపపోతే ఇంకో 6 నెలలు అయితే 2 సంవత్సరాల దగ్గరకు వస్తుంది. 2 సంవత్సరాలు 8 లక్షల ఉద్యోగాలు కల్పన చేయాలి. 8 లక్షల ఉద్యోగాల కనీసం 1 లక్ష ఉద్యోగాలు కూడా ఫిల్ చేసిన లక్ష ఏంటి సార్? నాకు తెలిసి 25,000 ఉద్యోగాలు కూడా ఫిల్ చేసిన పాపాను కూడా ఏమైంది? ఏ మొహం పెట్టుకుని డేటా ఇస్తారు సార్ నాకు? లోకేష్ గారు అయితే ప్రతి జనవరిలో క్యాలెండర్, జాబ్ క్యాలెండర్ ఉంటుంది చూడండి అన్నారు. జనవరి ఆయన పచ్చిబట్టు, ఆయన ఇచ్చేది లేదు, సచ్చేది లేదు. చెప్పాను కదా, రెనా టైప్ అనమాట, ఎన్ఎస్ నారాయణ గారి టైప్. తొడగొట్టలే ఒకసారి అంటే తొడగొట్టలేను, నీరసంగా ఉందన్న టైప్ అయింది. సో ఇవన్నీ నేను అనేది, నరసింహరావు గారు, రాష్ట్ర ప్రజలను మోసం చేయొద్దు. మీరు దావాస్ వెళ్తున్నామని, అక్కడికి వెళ్తున్నామని, కంపెనీలు తీసుకొస్తున్నామని మీ మీడియా ద్వారా ప్రజలను మోసం పుచ్చితే మీరు చెప్పేదానికి ఫిగర్స్ ఉండాలి, బ్లాక్ అండ్ వైట్ ఉండాలి. బ్లాక్ అండ్ వైట్ లేకుండా ఎట్లా మాట్లాడతాం మనం? ప్రకటనలే ఉంటున్నాయి. మీరు ప్రిన్సిపల్ సెక్రటరీ బ్లాక్ అండ్ వైట్ లేకుండా మాట్లాడలేరు, హోమ్ మినిస్టర్ మాట్లాడకూడదు,
చీఫ్ మినిస్టర్ మాట్లాడకూడదు. మీరు రాజకీయాల రోజుల్లో ప్రజల దగ్గర మాయ చేసినట్టు మమ్మల్ని కూడా, రాష్ట్ర ప్రజలను కూడా మాయ చేస్తే మరి ప్రజలకు వాస్తవాలు మన ద్వారా తెలియాలి కదా. కరెక్ట్ సార్ ఇక్కడ ఇన్వెస్ట్మెంట్లు ఏమి లేదు సార్, ఊరిక ప్రచార ఆర్భాటమే సార్. ఉద్యోగాల కల్పన ఏమి లేదు సార్, ప్రచార ఆర్భాటమే సార్. గవర్నమెంట్ జాబ్ క్యాలెండర్ ఏమి లేదు సార్, ప్రచార ఆర్భాటమే సార్. వీళ్ళకి కనీసం పారిశ్రామిక నేను హైకోర్టులో ఆర్గ్యూ చేశాను. జడ్పీటీసీలకి ఎంపీటీసీలకి ఇవ్వాల్సిన జీతాలే ఇవ్వలేని దిక్కుమాలిన ప్రభుత్వం సార్ ఈ ప్రభుత్వం. మహా అయితే వాళ్ళు 2,50,000 ఇవ్వాల్సి వస్తుంది ఒక్కొక్కరికి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 7,000 మందికి 3,000 మంది జడ్పీటీసీలకి ఎంపీటీసీలకు మొత్తం ఈ 10,000 మందికి 18 నెలల నుంచి జీతాలు లేక, ఆ దీపక్ రెడ్డి అని ఆయనే నాకు జీతం లేకపోయిందని ఆయనే పాప రోడ్డు మీద పడి గోలగోలు చేసే పరిస్థితుల్లో ఏంటి సార్ వీళ్ళు సంపద సృష్టించేది, ఏంటి సార్ వీళ్ళు ఉద్యోగాలు కల్పన చేసేది, ఏంటి సార్ ఈయన పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ని ఎడగపరిచేది పవన్ కళ్యాణ్. ఊరికే రోజుకో డ్రెస్ వేసుకొని అమిత్ షా దగ్గరికి ప్రధానమంత్రి మోడీ దగ్గరికి వెళ్ళి ఊరక ఫోటోలు దిగి ఫ్లైట్లు ఎక్కటం దిగటం మాదాపూర్ టు విజయవాడ, మాదాపూర్ టు సెక్రటేరియట్ కాదు సార్ ఇది. నిజంగా ప్రభుత్వ ఉద్యోగాలు కల్పన చేస్తే, ప్రైవేట్ ఉద్యోగాలు కల్పన చేస్తే, నిజంగా రాష్ట్రంలో అభివృద్ధి జరిగితే, నిజంగా రాష్ట్రంలో సంపద సృష్టి జరిగితే, నిజంగా రాష్ట్రంలో పరిశ్రమలు రాకుంటే, నిజంగా రాష్ట్రంలో గనక పేద ప్రజల యొక్క బతుకు బాగుంటే వాళ్ళు ఇప్పుడు చేసే ప్రచారానికంటే 100 రెట్లు ఎక్కువ ప్రచారం చేసుకునేవాళ్ళు. ఏమీ లేక సతికలు పడిపోయింది రాష్ట్ర ప్రభుత్వం. ఎవ్రీ మంగళవారం 3,000 కోట్లు 2,000 కోట్లు అప్పులు తీసుకోకపోతే రాష్ట్రం నడిచే పరిస్థితి లేదు. వీళ్ళకి 164 సీట్లు ఇచ్చింది రాష్ట్ర ప్రజలను మోసం చేయడానికి, రాష్ట్ర ప్రజలను నాశనం చేయడానికి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని సర్వనాశనం చేయడానికి తప్ప ఏనికి లేదు. చూద్దాం సార్, దావోస్ నుంచి ఈసారైనా మరి ఏమైనా పరిశ్రమలు వస్తాయో లేదో చూద్దాం. ఏమండదు మీ భ్రమ తప్ప. పోయినసారి అడిగితే రూపాయలు అడిగితే మనం దావోస్కి వెళ్ళేది పెట్టుబడులు ఎమ్మటి తెచ్చేసుకోవడం కాదు, కాంటాక్ట్స్ పెంచుకోవడం కోసం, పరిచయాలు పెంచుకోవడం కోసం అన్నారు. మరి ఈసారి వాట్సాప్ వాడమనండి సార్ పరిచయాలు పెంచుకోవడానికి, దానికి దావోస్ వెళ్ళటం ఎందుకు? ఫోన్లో కాంటాక్ట్స్ చదువుతారు వాళ్ళు కూడా కాదు సార్. కాంటాక్ట్లు పెంచుకోవడానికి ఫోన్లు ఉన్నాయి, వాట్సాప్లు ఉన్నాయి, దానికి దావోస్ దాకెళ్ళి కోట్ల రూపాయలు ధనం ఎందుకు సార్? ప్రజాధనం వృధా చేసి ప్రజలను మోసం చేయటం. మళ్ళీ వాళ్ళు వేస్తారు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వాళ్ళు వేస్తారు. వాళ్ళకి ఈ రోజు ఇది కూడా చెప్పడం మర్చిపోయినా, వాళ్ళకి ఆంధ్రజ్యోతి వాళ్ళకి కోట్ల రూపాయల భూమి ఉచితంగా ఇచ్చినారు. వేస్తాం, దాని మీద కూడా ప్రజా ప్రయోజనం వేస్తాం. ఎందుకంటే సార్ అల్టిమేట్ గా ప్రభుత్వం ప్రజలకు ఆన్సరబుల్ ఉండాలి కదా, ప్రజాప్రతినిధులు ప్రభుత్వానికి ప్రజలకు ఆన్సరబుల్. వీళ్ళు చేసి మేము ముఖ్యమంత్రులు మంత్రులం కదా, మా చేతుల వ్యవస్థలోనే మేము ఏదైనా చేస్తాము అంటే వన్ షుడ్ టేక్ కేర్. ప్రజల ఆస్తుల్ని, ప్రజల చట్టాన్ని, రాజ్యాంగాన్ని ఎవరో ఒకళ్ళు పరిరక్షించడానికి ప్రయత్నం చేయకపోతే వీళ్ళ ఆటలు ఇలాగే కొనసాగుతాయి. ప్రజలు మోసం చేస్తా ఉంటారు, మీడియాను మోసం చేస్తుంటారు. ఇప్పుడు మన మీడియా తప్ప ప్రజలకు వాస్తవాలు చెప్పడానికి ఎంత తక్కువ మీడియా ఉందండి. ప్రజలకు వాస్తవ పరిస్థితులు ఏం తెలియాలి? ఈ విధంగా ఉద్యోగాల కల్పన ఏం జరిగిందో ఎవరికి తెలియదని ప్రిన్సిపల్ సెక్రటరీ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రజలకు ఎట్లా చేరాలి? ఈ విధంగా ఇన్ని 100 కోట్ల రూపాయలు దోచుకున్నాడని ఆరోపణలో ఉన్నటువంటి వ్యక్తి రిమాండ్ రిపోర్ట్ లో ఏసీబీ ఈ రోజు ఇంత పెద్ద రిమాండ్ రిపోర్ట్ రాసి ఈ రోజు తూచరి వెనక్కి జరిగితే రేపొద్దున ఇంకో పరిస్థితి సామాన్యుడు ఒక చిన్న కేసు బుక్ చేస్తే రోడ్డు మీద నడిపించి అధికారుల మీద కొడుతున్నారు. మరి 2026-27 సంవత్సరంలో కూడా మనం ఇంత దౌర్భాగ్యం ఎదుర్కొంటున్నామంటే అది ఈజ్ ఇట్ నాట్ అషేమ్డ్ సార్? డెఫినెట్ గా నాగరిక సొసైటీ కాదు కదా, డెమోక్రసీలో ఉన్నాం, చట్టం. మాట్లాడాల్సిన పవన్ కళ్యాణ్ ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు? పవన్ కళ్యాణ్ కనీసం స్పందిస్తున్నారా? ఎందుకు ఆయన చెప్తున్నారు కదా, బట్టలిప్పి రోడ్డు మీద నడిపిస్తున్నారు. ఆయన చెప్పింది చేస్తున్నాడు. ఎంత ఆయన హామీ నిలబెట్టుకున్నారు. నేను మీ ద్వారా రాష్ట్ర ప్రజలను కోరుతున్నాను సార్, వాస్తవాలు గమనించండి. ఇలాంటి దుర్మార్గులకి అధికారం ఇవ్వటం వల్ల మన భవిష్యత్తు నాశనం అవుతుంది, మన పిల్లల భవిష్యత్తు నాశనం అయిపోతుంది, మన రాష్ట్రం దివాలా తీస్తుంది. వీళ్ళేదో ఎరగదీస్తారు, పొడుస్తారని వీళ్ళకి అధికారం ఇస్తే ఈరోజు అందరినీ 5.5 కోట్ల మంది ప్రజల యొక్క ఆస్తుల్ని పప్పు పిల్లల్లాగా పనిచేస్తున్నారు సార్. ఎవరిని అడిగితే నా ఇష్టమయ్యా నేను ఇస్తాను, ఎవడు చెప్పడానికి ఇది వెర్షన్. ఎంతవరకు కరెక్ట్ అండి ఇది? మనం ఏదైనా మాట్లాడితే మళ్ళీ మన మీద కేసులు పెడతాం. నేను రాష్ట్ర ప్రజలను కూడా కోరుతున్నా, ఇలాంటి వ్యక్తుల్ని రాజకీయాలలో రేపొద్దున రాజకీయ సమాధి చేయకపోతే ఖచ్చితంగా మనం ఈ రాష్ట్రానికి మరొక 10-20 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఉంటుంది. రైట్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రవణ్ గారు మా కోసం సమయం కేటాయించినందుకు. ఇది శ్రవణ్ గారితో స్పెషల్ రియాలిటీ చెక్. ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన కేసులపైన, ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు, ఉద్యోగాలు అంటూ ప్రభుత్వం ఇస్తున్న ప్రకటనకు సంబంధించిన వాస్తవాలపైన శ్రవణ్ గారి వర్షన్ ఇది. చూస్తూనే ఉండండి ఈ హెచ్.